ముస్లిం సమాజానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు. అది కేవలం ఒక మతోన్మాది చేసిన పని. యేసుక్రీస్తు విగ్రహం అసలు పెట్టకూడదు. ఫస్ట్ ఎవరైనా యేసుక్రీస్తు విగ్రహం తీసుకొచ్చి నా ఇంటి ముందు పెడితే నేను దాన్ని బాలగొడతా బ్రదర్. శివలింగం అంటే అది కాదు అని ఎవరితో చెప్పించండి, ఆధారం చూపించమనండి, నేను ఆధారాలతో వస్తాను. దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం, దేనికైనా సిద్ధం. 6 కోరికలు కలిగి నీలాగా నాలాగా పాపం చేసి నీలాగా నాలాగా బతికి నీలాగా నాలాగే చచ్చిపోతే వాడు మనిషి అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? కానీ కొండను ఎత్తుకొచ్చిన కొండను చూపెడుతున్నారు, కానీ ఆ సంజీవని అనేది ఏదో తెలుసుకోలేని ఆయన స్థితిని చెప్పలేకపోతున్నారు ఎవరు. బుక్స్ తీసుకొని ఆ విషయాలు ఎక్కడ రాస్తున్నాయి, ఎవరి గ్రంథంలో రాస్తున్నాయి మొత్తం చూపెడతాం. నేను చెప్పింది ఒక్కటి అబద్ధం అని చెప్పానండి, ఒక్కటే, ఇన్ని కూడా కాదు. అజయ్ బాబు చెప్పినటువంటి కథల్లో ఒకటి అబద్ధం అని చెప్పానండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు పాస్టర్ అజయ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సార్. సో ఇప్పుడు మీరు అడ్వకేట్గా మాట్లాడతారా, లేకపోతే ఒక పాస్టర్గా మాట్లాడతారా, లేకపోతే ఒక భారతీయుల్లా మాట్లాడతారా? నేను భారతీయుడిలాగానే మాట్లాడతాను. ఓకే, నేను ఏం అడిగినా ఆ ప్రశ్నకి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తారు. దైవ సాక్షిగా తప్పనిసరిగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాను. సో భారతీయుడిగా మాట్లాడుతున్నారు కాబట్టి. అవును. సో రీసెంట్గా ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ ఒకటి జరిగింది హైదరాబాద్లో. సో దానికి సంబంధించి మీరు ఒక మీటింగ్ పెట్టారు, CMDF అని చెప్పి. కొంతమంది క్రిస్టియన్స్, కొంతమంది ముస్లిమ్స్ వచ్చారు. అక్కడెక్కడ మాకు హిందువులు కనిపించలేదు. ఏంటి ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి అసలు? హైదరాబాద్ పట్టణంలో ముత్యాలమ్మ టెంపుల్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని సలీం అనే ఒక కుర్రాడు పడగొట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత హైదరాబాద్లో అది చాలా పెద్ద ఇష్యూ అయింది. శాంతి భద్రతలు తలెత్తే సమస్య ఏర్పడింది. దాదాపు లాఠీ చార్జ్ జరిగింది. ఒకవైపు వాళ్ళు మసీదుని కూలుస్తామని బయలుదేరారు, అందువల్లనే లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెప్పారు. కొంతమంది మీద మర్డర్ కేసులు కూడా నమోదు చేశారు. హిందూ సంఘాలు వాళ్ళ ఆగ్రహాన్ని తెలియచేశారు. అక్కడ సహజంగా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాడిని మాకు అప్పగించండి, ముత్యాలమ్మ టెంపుల్కి మేము బలిస్తాం, వాడిని మాకు అప్పగించండి, వాడి కార్యాన్ని ఇక్కడే కొరుక్కొని తింటాం, వాడిని మాకు అప్పగించండి, వాడి తల నరుకుతాం అనుకుంటూ మాట్లాడారు. ముత్యాలమ్మ టెంపుల్లో ఉన్న విగ్రహం మీద ఎవడైతే దాడి చేశాడో చట్ట ప్రకారంగా వాడికి ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే భయం అనిపించే శిక్ష పడాలి. ఒక పాస్టర్గా నేను అదే చెప్తున్నాను. అతనికి ఆల్రెడీ శిక్ష పడింది. ఇంతకుముందు అదే విధంగా చేశాడు, బయటికి రిలీజ్ అయ్యాడు, మళ్ళీ అదే పని చేస్తాడు. ఇది మూడోసారి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అడ్వకేట్గా అదే చెప్తున్నాను, భారతీయుడిగా కూడా అదే చెప్తున్నాను. నేనేమంటానంటే ఇంకొకసారి ఇలాంటి పని చేయాలంటే వాడికి భయం అనిపించాలి. వాడికి పడే శిక్షను చూసిన తర్వాత అలాంటి ఆలోచన మనసులోనికి రావాలన్నా ఇంకొకటికి భయం అనిపించాలి. అలాంటి శిక్ష విధించాలి. చట్టాలు అలా మార్చబడాలని నేనంటాను. రెండోది బ్రదర్, ఇక్కడ తప్పు చేసింది ముస్లిమే, కానీ ముస్లిం సమాజం అంతా కూడా తప్పు చేసిందంటే మాత్రం అది అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే కొంతమంది ముస్లిం మత పెద్దలు మసీదుల దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి వాడిని తప్పనిసరిగా శిక్షించండి, మీకు శిక్షించడం చేతకపోతే వాడిని మాకు అప్పగించండి, నడి రోడ్డు మీద వాడిని ఉరిదీయండి అని చెప్పి మాట్లాడారు. మాట్లాడుతూ వాళ్ళు ఏమడిగారంటే, ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి ముస్లింలందరూ వాడిని వెనకేసుకొస్తారని మీరు అనుకోవద్దు. మా ముస్లిం సమాజానికి వాడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. దాన్ని మీరు అంగీకరిస్తారా? డెఫినెట్ గా, తప్పనిసరి, పక్కా పక్కా. ముస్లిం సమాజం మొత్తం కూడా కావాలని చేసిన పని కాదు అది, ఎవరో ఒక మతోన్మాది చేసిన పని అది. దాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ముస్లిం సమాజానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు, అది కేవలం ఒక మతోన్మాది చేసిన పని. మరి ఇంతకుముందు 2 సార్లు చేసినప్పుడు మరి అప్పుడేమయ్యారు వీళ్ళందరూ? ఎక్కడ జరిగింది? 2 సార్లు ముంబైలో జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో జరగలే. తెలంగాణలో జరిగిన ఎక్కడైనా ఒకటే మొత్తం కదా, ఎక్కడైనా ఒకటే మొత్తం. అదే మరి అక్కడ మాత్రం ఏమైంది అంటున్నా, వాళ్ళ వేరు వీళ్ళ వేరు. జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఇతను వచ్చి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిపే వరకు మనకు తెలియదు కదా, అతను ఎవరో కూడా తెలియదు కదా మనకి. మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాదు. మన తెలంగాణలో ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు అతను జరపలేదు. మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మనకు ఎలా తెలుస్తుంది అతను చేసింది? చట్ట ప్రకారంగా అక్కడ ఏదైనా చేస్తుంటే అక్కడుంటే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అతని మీద. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరగడం అతను చేయటం మొదటిసారే కదా, ఇదేం రెండోసారి మూడోసారి చేయలేదు కదా ఆయన.
అసలు వాడు ఎవడో కూడా తెలియదు ఇక్కడ ప్రజలకి. ఉమ్, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాడిని పట్టుకొని తన్నిన తర్వాత పోలీసులు వాడిని అరెస్ట్ చేసిన తర్వాత మతిస్థిమితం లేకుండా చేశాడు అని ఒక రిపోర్ట్ వచ్చిన తర్వాత అలా తనడం కరెక్టా? కరెక్ట్ ఒక అంటే కొన్ని- అమ్మవారిని దైవంగా భావించే ఒక విగ్రహాన్ని అలా గుండెల మీద తన్ని కింద పాడేసి కాళ్ళతో తొక్కడం ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు బ్రదర్. దాన్ని ఎవరు కూడా అంగీకరించరు. నేనే కాదు, ఎవడూ అంగీకరించడు. నేను స్పష్టంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా బ్రదర్. ఒక పాస్టర్ ఎవరి గారు ఖండిస్తారా? విశ్వాసం నేను ఖండిస్తున్నానండి, పూర్తిగా మ్మ్. ఖండిస్తున్నాను. అది తప్పు. ముత్యాలమ్మ విగ్రహమే కాదండి, హనుమంతుడి విగ్రహమే కాదు, వినాయకుడి విగ్రహమే కాదు, హిందువులు విగ్రహారాధన చేస్తారు. వాళ్ళ విగ్రహాల్లోనే దేవుళ్ళను చూసుకుంటారు. అది వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకం. ఉమ్, నీకు ఇష్టం లేదు విగ్రహాల జోలికి నువ్వు వెళ్ళాల్సిన అవసరమే ఉంది. ఉమ్, నీకు విగ్రహం మీద నమ్మకం లేదు, నువ్వు విగ్రహం జోలికి ఎందుకు వెళ్ళాలి అంటున్నాను నేను. నువ్వు చేసింది తప్పు, 100కి 100 పాళ్ళు తప్పు. దానికి సరైన శిక్ష విధించాలి. నేనేమంటున్నానంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో పెట్టి వదిలేస్తే మళ్ళీ అదే పని చేస్తాడు వాడు. జీవితంలో ఇంకోసారి అలాంటి తప్పు చేయాలంటే భయపడేలాగా చర్యలు తీసుకోవాలి బ్రదర్. ఇక్కడ ఎందుకంటే మతం అనేది వ్యక్తికి సంబంధించిన విషయం. అదే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అది చట్టబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నది కోర్టులు చెప్పాలి బ్రదర్. మనం ఎలా చెప్తాం దానికి? ఉమ్. జడ్జి గారిని కాదు కదా, నేను జడ్జి గారు చెప్పాలి ఆ విషయం. ఒకవేళ క్రిస్టియన్కి సంబంధించి యేసు ప్రభు గారిది కానీ లేకపోతే ఆయన సిలువన్ కానీ ఇట్లానే చేస్తే అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అసలు మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను, మీరు అంగీకరిస్తారు లేదు. యేసుక్రీస్తు విగ్రహం చర్చ్ అప్పుడు కూడా ముందు ఇట్లానే వినండి brother. చట్టం చట్టం ఆ, లేదు చూసుకుంటుందని లేదు, చెప్తారా? వినండి బ్రదర్. యేసుక్రీస్తు విగ్రహం అసలు పెట్టకూడదు ఫస్ట్. ఉమ్. మరీ విగ్రహం పెట్టకూడదు ఫస్ట్. చర్చిల ముందు ఉంటాయిగా. చర్చిల ముందు విగ్రహాలు పెడుతుంటారు కదా. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ప్రశ్న కూడా ఏంటంటే, ఉమ్. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభు విగ్రహాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా, మరైతల్లి విగ్రహం పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా, మళ్ళీ మీరే విగ్రహారాధన లేదు అంటారు. ఎలా అని అంటే, ఇప్పుడు హిందుత్వంలో కొన్ని వర్గాలు ఉన్నాయి కదా బ్రదర్. శైవులని, ఉమ్. వైష్ణవులని, ఉమ్. అలాగే రామ భక్తులని, హనుమాన్ భక్తులని, ఉమ్. ఎలా అయితే వాళ్ళకు ఒక రకమైనటువంటి భావజాలం ఉంటుందో హిందుత్వంలో, క్రైస్తవ్యంలో కూడా రోమన్ క్యాథలిక్ అనే ఒక వర్గం ఉంది. ఉమ్. వాళ్ళు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు స్వరూపాన్ని ప్రతిమలాగా మార్చాలని ప్రయత్నించారు. వాళ్ళు ఏ దేశానికి వెళితే ఆ దేశంలో ఉండే ఆచారాలు సాంప్రదాయాల్లోనికి క్రైస్తవ్యాన్ని తీసుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం అలా వచ్చింది. ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహంతో పాటు మరీ తల్లి విగ్రహం కూడా అలాగే వచ్చింది. ఇది మాత్రమే కాదు బ్రదర్. మీరు అయ్యప్ప మాల వేస్తే వాళ్ళు బ్రదర్ మాల అంటారు. మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు చెప్పులు లేకుండా, వీళ్ళు కూడా అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ పోతూ ఉంటారు. మీరు కొబ్బరికాయలు కొడతారు, వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. మీరు తల నేలాలు ఇస్తారు, వాళ్ళు కూడా తల నేల. బైబిల్లో ఉండదు బ్రదర్. దేవుని విగ్రహం ఎవడు తయారు చేయకూడదని బైబిల్ చెప్తుంది. ఉమ్. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయన విగ్రహం కాదు కాబట్టి. మనిషి తన చేతులతో దేవుణ్ణి తయారు చేయడం అనేది జరిగే పని కాదు. ఉమ్. దేవుడు మనిషిని తయారు చేశాడే తప్ప మనిషి దేవుణ్ణి తయారు చేయలేడు. కనుక భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఎవ్వడు కూడా నా ప్రతిమని తయారు చేయడానికి వీల్లేదు అని చెప్పాడు దేవుడు. ఉమ్. అది పూర్తి వ్యతిరేకమైంది అది క్రైస్తవ్యానికి. యేసుక్రీస్తు విగ్రహం క్రైస్తవ్యానికి వ్యతిరేకమైంది, మరే విగ్రహం క్రైస్తవ్యానికి వ్యతిరేకమైంది. ఉమ్. ఎవరైనా యేసుక్రీస్తు విగ్రహం తీసుకొచ్చి నా ఇంటి ముందు పెడితే నేను దాన్ని పగలగొడతా బ్రదర్. ఉమ్. నేను దాన్ని పగలగొడతాను. అదేంటి మీరు? ఏనండి బ్రదర్, ఉమ్. యేసుక్రీస్తు ప్రభు విగ్రహం అని ఎవరైనా తీసుకొచ్చి అక్కడ పెడితే నేను దాన్ని బాలగొడతాను. ఇది మరీ విగ్రహం అని ఎవరైనా తీసుకొచ్చి నా ఇంటి దగ్గర పెడితే నేను దాన్ని బాలగొడతాను. ఉమ్. ఎందుకంటే నాకు సంబంధించినంత వరకు రాముడు విగ్రహం అయినా, క్రీస్తు విగ్రహం అయినా, ఉమ్. అల్లా విగ్రహం అయినా, ఉమ్. మరీ విగ్రహం అయినా, సీత విగ్రహం అయినా, విగ్రహమే. ఉమ్. అది మనిషి చేత తయారు చేయబడింది. ఉమ్. దానికి ప్రాణం ఉండదు, అందులో ఆత్మ ఉండదు. నేను దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మధ్యలో నాకు ఈ విగ్రహం ఎందుకు? విగ్రహంతో నాకు అవసరమే ఉంది? మీరు బాలగొట్టడం కాదు, నేనే బాలగొడతాను. నాకేముంది విగ్రహాన్ని? అసలు విగ్రహాల గురించి ఆ బైబిల్లో ఏమని రాస్తుంది, ఖురాన్లో ఏమని రాస్తుంది? మీకు రెండు తెలుసు అని నేను అనుకుంటున్నా. మనం అంటే విగ్రహాలు నేను విన్నాను, బ్రదర్, పగలగొట్టాలి అని రాస్తుందంట కదా. ఇప్పుడు విగ్రహాల గురించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి ముందు ఉమ్. ముత్యాలమ్మ టెంపుల్కి సంబంధించినటువంటి విషయంలో ఒక క్లారిటీ కూడా మీకు నేను ఇవ్వాలి. ఓకే. CMDF మీటింగ్ మీరు ఎందుకు పెట్టారు అని అడిగారు. అవును. అక్కడ క్రైస్తవులు ముస్లింలు మాత్రమే ఉన్నారు, హిందువులు ఎవరు కనబడలేదు అని మీరు అడిగారు. ఉమ్. నేనేమంటున్నానంటే, హైదరాబాద్లో అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి సంఘటన కావచ్చు, అది అక్కడితో ఆగల. రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు విస్తరించింది అది. అవును. ఈ ఇన్సిడెంట్ జరగగానే ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో ములకలపాడు అనే గ్రామంలో హనుమాన్ టెంపుల్ని పేల్చేశారు బాంబు పెట్టి. ఉమ్. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా హిందూ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయం. ఉమ్. ఆ ఛానల్స్లో క్రిస్టియన్ కూడా ఉన్నాయి. ఉన్నాయి, క్రిస్టియన్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నాయి, హిందూస్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగింది. ఉమ్. ఇక్కడ ఒక్క చోటే జరిగిందంటే తాత్కాలికంగా అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది అనుకోవచ్చు. కానీ ఎందుకని మరొక చోట కూడా ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది?
అంటే ఇది ఎవరైనా ప్రణాళికాబద్ధంగా చేస్తున్నారా, పక్కా ప్లాన్డ్గా చేస్తున్నారా, మతపరమైనటువంటి ఘర్షణలు రెచ్చగొట్టడానికి ఎవరైనా తెర వెనుకుండి కుట్ర బన్నారా అన్న ఆలోచన వచ్చింది ఆ ఇన్సిడెంట్ జరగగానే. ఆ ఇన్సిడెంట్ జరిగినటువంటి 1-2 రోజుల్లోనే తెలంగాణ ప్రాంతంలో సంగారెడ్డి జిల్లాలో సదాశివపేటలో వినాయకుడి విగ్రహాన్ని, హనుమంతుడి విగ్రహాన్ని పడగొట్టారు. ఈ 2 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత ఒక రకంగా హిందూ సహోదరులు పెద్ద ఎత్తున ఆగ్రహం పెల్లుబికింది అని చెప్పాలి. అసలు మా విగ్రహాల మీద దాడి చేసేది ఎవడాడు, మా విగ్రహాలను టార్గెట్ చేస్తున్నది ఎవడు? ఒక హిందువు ఆ పని చేయడు, మరెవడు చేయాలి? చేస్తే క్రైస్తవుడు చేయాలి, లేకపోతే ముస్లిం చేయాలి. చేస్తున్నది ఎవడో వాడిని బయటకు తీయండి అని చెప్పి పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగినట్లుగానే ర్యాలీలు జరిగాయి. జరిగినప్పుడు పోలీసులకి ఇది పెను సవాలైంది. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఆంధ్రాలో మాత్రం కూటమి గవర్నమెంట్ ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు పక్కా హిందూ, ఆయన ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ గారు ఆయన సనాతన ధర్మ రక్షకుని అవతారం ఎత్తినటువంటి పుణ్యపురుషుడు, ఆయన హిందూ, మీకు తెలుసా విషయం. వెంటనే ఎంక్వైరీ వేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేడు ఆంధ్రాలో. జగన్మోహన్ రెడ్డికి 11 మంది ఎమ్మెల్యేలు, జగన్ చెప్తే కానిస్టేబుల్ కూడా వెండి ఇప్పుడు అక్కడున్న పరిస్థితుల్లో. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పటి వరకు ఆ ములకలపాడు ఆ ప్రాంతంలో, ఆ చిత్తూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ముస్లిమ్స్ కనపడ్డా అనుమానంగా చూశారు, ఈడేమన్నా ఉంటాడా. క్రిస్టియన్స్ కనపడ్డా అనుమానంగా చూశారు, వీడేమన్నా ఉంటాడా. మా హనుమాన్ టెంపుల్ని ఎవడరా. హనుమంతుడికి ప్రత్యేకత ఉంది బ్రదర్. హనుమంతుడిని చాలా ఎక్కువ ఇష్టపడతారు హిందువులు. ఆయన ఎంత బాగా ఇష్టపడతారు అని అంటే, శక్తికి ప్రత్యేకంగా భావిస్తారు ఆయన్ని. ఆయన జోలికి వస్తే చంపడానికైనా చావడానికైనా సిద్ధం అంటారు. అలాంటి టెంపుల్ని ఏకంగా గుడితో సహా లేపేశారు, బాంబు పెట్టి లేపారు గుడిని. చివరికి పెద్ద ఎత్తున అక్కడ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళం, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు వీటన్నిటికీ పూనుకున్న తర్వాత పోలీసులు ఎంక్వైరీకి దిగారు. ఎంక్వైరీకి దిగి ఒక 6గురిని అరెస్ట్ చేశారు, తీసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో తేలింది ఏంటంటే, ఆ గుడిలో బాంబు పెట్టి పేల్చేసింది ఒక పూజారి. ఆ గుడిలో ఉండే హనుమాన్ టెంపుల్లో విగ్రహాన్ని పేల్చింది పూజారి. ఎందుకు పేల్చారే అంటే, ఏ గుడిలో అయితే బాంబు పెట్టారో ఆ గుడిలో ఉండే ఆ హుండీ ఏదైతే ఉందో అందులో చాలా కానుకుంది. ఈ కానుక నాకు కావాలంటే నాకు కావాలని 2 పూజారులకు మధ్య గొడవ జరిగింది. ఆ గుడి పూజారేమో విద్యాసాగర్, ఇంకొక హిందువుల గుడి పూజారి హర్నాథ్. వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవలో నాకు దక్కని కానుక నీకెందుకు దక్కుతుంది అని చెప్పి అతను కిరాయికి మనుషుల్ని పిలిపించి బాంబు పెట్టి గుడిని లేపేశాడు. మీరు నమ్ముతున్నారా? డైరెక్ట్గా వాళ్ళని తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, నిలబెట్టారు, జరిగింది ఎంతో చెప్పించారు, ఆ వెహికల్ని సీజ్ చేశారు, ఆ ఏమంటారు వాటిని, బాంబులు కూడా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి పూజారిని నిలబెట్టి జరిగిన సంఘటన అంతా కూడా అక్కడ ఏసీపీ చెప్పాడు. హుండీ లేపేస్తుంది సరిపోతుంది కదా. లేదు గుడిని లేపేశాడు. మరి చూడండి, ఇప్పుడు వీడిని ఏం చేయాలి చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత హిందువుల గవర్నమెంట్లో పోలీస్ అధికారులు తేల్చి చెప్పింది ఏంటంటే, ఈ గుడిని లేపేసింది ఆ గుడి పూజారి, వాడి పేరు విద్యాసాగర్ అని చెప్పారు. ఇప్పుడు వీడిని ఏం చేద్దాం చెప్పండి, ఏ ఉద్దేశంతో వీడు గుడి కూల్చాడు. రెండవ ఇన్సిడెంట్ కూడా మీకు చెప్పాలి. హైదరాబాద్లో సికింద్రాబాద్ చాలా ప్రశాంతంగా ఉండే ఏరియా, పీస్ఫుల్, చాలా బాగుంటుంది. అదేం పాత బస్తీ కాదు మతపరమైన గొడవలు జరగడానికి. అలాంటి సికింద్రాబాద్ అట్టుడికి పోయిందని చెప్పాలి ఒక విధంగా. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు అక్కడికి. చీకోటి ప్రవీణ్ వచ్చాడు, ఈటెల రాజేంద్ర గారు వచ్చాడు, రాజా సింగ్ గారు వచ్చాడు, బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. తలలు తెగిపడాల్సిందే తప్ప ఇంకో ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందో చూపించారు అక్కడ గొడవ. ఎందుకంటే వాళ్ళ మానసికంగా వాళ్ళ కష్టం అనిపించింది. ఎవడరా ఈ మేము కొన్ని కోట్ల మంది ఆరాధించే దేవతను కాలుతో తన్నిన వాడెవడో వాడిని వదలొద్దు అన్న ఆవేశం, న్యాయం ఉంది అందులో, నేను ఒప్పుకుంటున్నాను, నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను దానికి. సేమ్ అదే టైంలో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. అక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి. సికింద్రాబాద్ లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారా లేదా? బంద్ చేశారు కదా. మన మధ్య ఎవడో పెట్టాడు ఇంటర్నెట్ సేవలు బంద్ చేయలేదు అనుకుంటా, బంద్ చేశారు కదా. అదే రోజు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో హనుమంతుడి విగ్రహాన్ని, వినాయకుడి విగ్రహాన్ని పడగొట్టారు. దానికి సంబంధించి పెద్ద గొడవ జరిగింది, మీరు తెలుసుకోండి. సదాశివపేటలో విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కలిసి అక్కడ బంద్ నిర్వహించారు. ఆ బంద్లో ప్రతి షాపును మూపించారు, రాకపోకలు ఆగిపోయాయి. ఆ పట్టణంలో అసలు ఏమి తిరగనేలా. భారీ ర్యాలీతో డిఎస్పీ సత్యన్న గౌడ్ గారు ఏదో ఉంది ఆయన పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. అప్పటికే పోలీసులు జరిగిన విషయం మీద ఎంక్వైరీ చేశారు. వాళ్ళందరినీ అక్కడ పెట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాని పిలిపించి పోలీసులు ఏం జరిగిందో చెప్పారు. ఏం జరిగిందయ్యా అనంటే, ఆ గుడికి గేట్లు లేవు, ఆవులు కొన్ని, గేదెలు కొన్ని. ఆ గుడి లోపలికి వచ్చి సహజంగా కొమ్ములతో ఇలా అంటాయి కదా, అలా అన్నప్పుడు హనుమాన్ టెంపుల్, వినాయకుడి విగ్రహం, హనుమాన్ విగ్రహం పగిలిపోయింది. సీసీ ఫుటేజ్లు చూపించారు వాళ్ళు, జరిగింది చూడండి అని. అంటే ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను, ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి మీకు కోపం వస్తుందా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హనుమంతుడి విగ్రహాన్ని బాంబు పెట్టి లేపేసిన పూజారికి అంటే అతను మీ మతం కాబట్టి మీరేమనరా అతన్ని?
మ్మ్. అతను పట్టించుకోరా అతన్ని? అతను ఒకటే ఆ. ముస్లిం మరి అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అతని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో చట్టరీత్యా ఏ తీసుకోవాలో అవే తీసుకుంటున్నారు కదా. మరి హైదరాబాద్ లో ఆ సలీం అనే వ్యక్తిని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు కదా. దొరికిన వాడు దొరికినట్లు ఇక్కడ కొట్టారు. రెండు విషయాలు చెప్పాలి. నేను చెప్తాను. అతను అక్కడ డబ్బు ఆశించి చేశాడు. బ్రదర్, నన్ను ఒక ఇక్కడ విషయం ఇతను చెప్పండి. ఎందుకు చేశాడు, ఏం ఆశించి చేశాడు? ఎవరు? ఇప్పుడు ముత్యాలమ్మ టెంపుల్ ఇప్పుడు జరిగింది, వాడికి వీడికి పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఖచ్చితంగా వాడి ఉంది. మైండ్ లో ఏమున్నా బ్రదర్, డబ్బులు ఆశించిన వాడు ఇప్పుడు ఒక విధానం విషయం వేరుంటది. బ్రదర్, ఒక ఇస్లాం సహోదరుడు ఒక ముస్లిం సహోదరుడికి ముత్యాలమ్మ అంటే భయం ఉండకపోవచ్చు. పూజారి 24 గంటలు గుడిలో ఉండి గుడిలో ఆ విగ్రహాన్ని పూజ చేసే పూజారికి భయం ఉండదా? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది బ్రదర్? వీడికే భయం లేనప్పుడు వాడికి ఎట్లా భయం ఉంటుంది? గుడి పూజారి కదా, గుళ్ళో ఉండే వినాయకుడి మహత్యం గురించి చెప్పేవాడు కదా, 24 గంటలు పూజలు చేసేవాడు కదా, ఇతనికి లేని భయం వాడికి ఎట్లుంటది? సరే, ఈ ఇన్సిడెంట్ జరిగింది బ్రదర్. రామతీర్థం మీకు తెలుసు ఆ విషయం బాగా. రాముడి తలను నరికారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రామ విగ్రహం తల నరికారు. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగింది. ఎవరు? ఇద్దరు హిందూ సహోదరులు గొడవ పెట్టుకొని ఒక హిందూ రాముడి తలను నరికాడు. అక్కడ ఇన్వెస్టిగేషన్ లో తేల్చింది అది. దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉందని పవన్ కళ్యాణ్ మీరు రామతీర్థంలో రాముడి తలను నరికినప్పుడు అన్నాడు. రథం తగలబెట్టినప్పుడు కూడా సేమ్ ఇన్సిడెంట్ అదే కదా జరిగింది. ఏం సంబంధం ఉందని అన్నారు. మరి ఇవన్నీ ఎవరు చేశారు బ్రదర్? వాడంటే మత కలహాల కోసమో, లేకపోతే మత పిచ్చితోనో, లేకపోతే ఎవరో ఉపన్యాసాలని ఆవేశంతోనో, లేకపోతే వీడు పర్టికులర్గా మత పిచ్చితోనే చేశాడు అనుకుందాం. మరి ఈ చేసిన ఈ హిందువుల్ని పూజారులను ఏమనాలి? అంటే మీకు సంబంధించి పూజారి ఎంత పెద్ద తప్పు చేసినా మందలించి వదిలేయాలి. మిగతా కూడా ఏదైనా తప్పు చేస్తే చంపేస్తారు. ఇద్దరు చేసింది ఒకే తప్పు కదా, ఉద్దేశాలు వేరు కావచ్చు. పక్షపాతం ఎందుకని అడుగుతున్నాను నేను. పక్షపాతం ఎందుకు? మేమేమంటున్నామంటే సలీంకి ఏ శిక్ష వేస్తారో పూజారికి అదే శిక్ష వేయండి. పూజారికి ఏ శిక్ష వేస్తారో రామతీర్థంలో రాముడు తలను పడగొట్టిన వాడికి అదే శిక్ష వేయండి. ఒప్పుకుంటారు. రథాన్ని తగలబెట్టిన వాడికి అదే శిక్ష ఒప్పుకుంటారు ఖచ్చితంగా. హైదరాబాద్ లో జింకానా గ్రౌండ్స్ దగ్గర వినాయకుడు తల మీదకి ఎక్కాడు ఒకడు, వాడికి అదే శిక్ష వేయండి. వినాయకుడు తల మీదకి ఎక్కాడు ఒకడు జింకానా గ్రౌండ్స్ దగ్గర. అసలు ఆ విషయం గురించే మాట్లాడలేదు ఎవరు. అంటే కొన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటే వాటి గురించి, అంటే విగ్రహాల్లో పెద్ద వాటికి ఒక విలువ, చిన్న వాటికి ఒక విలువ ఉంటుందా? నిమజ్జనం చేసేటప్పుడు ఎక్కడం కాదు బ్రదర్, టెంపుల్ మీదకి, టెంపుల్లో ఉన్న వినాయకుడి మీదకి ఎగ్గారు వాడు, దాన్ని పడగొట్టాడు వాడు. అసలు ఆ విషయాన్ని కూడా బయటకు రానివ్వలేదు. నాకు తెలియదు, మీకు తెలియకపోవచ్చు. ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని పడగొట్టిన వాడు మాకు సంబంధించినంత వరకు పూజారి బాంబు పెట్టి హనుమాన్ టెంపుల్లో లేపిన వాడు, తెలిసి తెలియకొచ్చి ఆ విగ్రహాలని తలలతో పడగొట్టిన జంతువులు మూడు సమానమే. వాటికి ఎలాగో బుద్ధి లేదో జ్ఞానం లేదో వీళ్ళిద్దరికి లేదు. ఇక ఇందులో మతమే ఉంది బ్రదర్. దానికి నేను క్లారిటీ ఇచ్చాను ఒకటి. ఇప్పుడు రెండో విషయం, మీరు అసలు ఈ విగ్రహాల సంగతి ఏంది అని అడిగారు. అంటే క్రైస్తవ్యంలో విగ్రహాలను కూలగొట్టమని ఉందా? మీ బైబిల్లో ఉన్నట్లుగా విన్నాను. చాలా మంది లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగ్న కావచ్చు, హమార ప్రసాద్ కావచ్చు, ఇంకా చాలా మంది వచ్చేసాయి కదా ఇవాళ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన చాలా డిస్కషన్ చేద్దాం. అంటున్నారు బైబిల్లో ఒక్కటే కాదు, ఖురాన్ లో ఉంది బ్రదర్. నేను బైబిల్ కి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. బైబిల్ కి నేను ప్రతినిధిని, దేవునికి నేను ప్రతినిధిగా ఉన్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథానికి సంబంధించిన పనివాడిని, నేను సేవకుడిని. కాబట్టి బైబిల్లో ఏముందో నేను చెప్తాను. నేను మీతో ఒక విషయం చెప్తాను బ్రదర్. నేను ఇక్కడ నుంచి, మాకు ఇబ్రహీంపట్నంలో ఒక సంఘం ఉంది విజయవాడ. రోజు ఆదివారం ఖమ్మంలో సర్వీస్ జరగడం కంటే ముందు ఇబ్రహీంపట్నం వెళ్ళి ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడికి వచ్చేవాడిని. వెళ్ళేటప్పుడు నా కారులో నేను వెళ్ళేటప్పుడు నా కారు డ్రైవరు హిందూ. అతను ఏమన్నాడంటే, ఆ వెళ్ళేదారిలో దాదాపు ఒక 100 అడుగులో 150 అడుగులో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, హనుమంతుడి విగ్రహం. మీకు ఐడియా ఉందో లేదో. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే అతను వెళ్ళేటప్పుడు చూసి దండం పెట్టేవాడు, వచ్చేటప్పుడు చూసి దండం పెట్టేవాడు. నన్ను అడిగాడు, అన్న చూడన్నా ఎంత గొప్ప దేవుని విగ్రహము, అసలు అద్భుతంగా ఉంది అని అన్నాడు. అని దండం పెడుతుంటే నేను అన్నాను కదా, నేనేమన్నానంటే, నిజమే కానీ దండం పెడితే ఈ విగ్రహాన్ని తయారు చేసిన వాడికి పెట్టాలన్నాను నేను. ఆ విగ్రహానికి కాదు దండం పెట్టింది. నువ్వు దండం పెట్టాలనుకుంటే దాన్ని అట్లా తయారు చేసిన వాడికి పెట్టాలి. ఎందుకంటే దానికి సృష్టికర్త ఒకడు ఉన్నాడు. దాన్ని తయారు చేసిన వాడే దానికి సృష్టికర్త. నువ్వు నేను వెళ్ళి విగ్రహానికి దండం పెట్టడం కాదు. ఒకవేళ వాటికి ప్రాణం ఉంటే విగ్రహాలే తయారు చేసిన మనిషికి దండం పెట్టాలి. నువ్వు నన్ను ఇలా తయారు చేసావు,
అందులో ఉన్నది కొంత సిమెంటు, కొంత ఇసుక, కొంత రాయి, కొంత ఇనుము, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఎక్కడ పడిపోయి ఉంటే వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి దానికి ఒక రూపం ఇచ్చి వాటిని నిలబెట్టి వాటిని ప్రాణ ప్రతిష్ఠ చేసే వరకు అన్ని మనుషులే చేసింది. వాటంతటికి వచ్చి నిలబడి ఉంటే మనం వాటికి దండం పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఒక శిల్పి తయారు చేశాడు. అందులో ఒక టాపీ మేస్త్రి ఉన్నాడు, అందులో ఒక కమ్మరాయన ఉన్నాడు, అందులో ఒక పని చేసేవాడు శిల్పి ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళకి దండం పెట్టాలి, దానికి పెట్టడం కాదని చెప్పాను నేను. ఇప్పుడు మీరు సిలువను చూసి ప్రేయర్ చేస్తారా? చేయం మేము. సిలువను చూసి ప్రేయర్ చేయం. దేవునికి మాత్రమే ప్రేయర్ చేస్తాం మేము. ఆత్మకు సిలువలు కూడా పెడతారు కదా ఎవరికి? చర్చిల పైన. అదొక జ్ఞాపకంగా చూపి యేసుక్రీస్తు ప్రభు ఈ సిలువ మీద మరణించాడు. సిలువేం మారలా, సిలువ అలాగే ఉంటుంది. చెక్కతో చేసినా, కర్రతో చేసినా, రాయితో చేసినా, బంగారంతో చేసినా సిలువ అంటే అడ్డుకర్ర, నిలువు కర్ర. దాన్ని అలా పెడతారు అంతే. దానికి ఎవడు పూజ చేయడు. సిలువకి ఎవడు పూజ చేయడు బ్రదర్. మెడలో దండలు వేసుకుంటారుగా మరి. అంటే మెడలో దండలు వేసుకుంటారు అని అంటే మెడలో దండ వేసిన వాడికి దండం పెడతారు. ఇప్పుడు హిందూ సహోదరులు దండకు వాల్యూ బ్రదర్, ఒక విషయం చెప్తున్నాను అండి. హిందూ సహోదరులు పెళ్ళైన తర్వాత మంగళసూత్రాలు మెడలో వేసుకుంటారు. ఆడపిల్లలు మంగళసూత్రాలు వేస్తారు కదా, వాటికి పూజ చేస్తారు వెళ్ళి జనాలు. అది వాళ్ళ పద్ధతి. మెడలో దండలు వేసుకోవాలా, నెత్తి మీద సిలువ గుర్తు పెట్టుకోవాలా, సిలువ ఉంగరం పెట్టుకోవాలా, చెప్తున్నా కదా బ్రదర్. ఇవన్నీ కాపీ పేస్ట్ వ్యవహారాలు ఇవన్నీ కూడా. మీరు మెడలో హనుమంతుడు బొమ్మ వేస్తే, మీరు మెడలో శివుడు బొమ్మ వేస్తే, మరి మేము కూడా ఏదో ఒక బొమ్మ వేసుకోవాలి అన్నట్లు సిలువ గుర్తులు వేసుకొని తిరుగుతూ ఉంటారు అంతే తప్ప దాన్ని బైబిల్ అంగీకరించలా. బైబిల్ ఎక్కడా కూడా ఆ విషయాన్ని చెప్పలా. ఇక విగ్రహం గురించి చెప్తాను బ్రదర్. విగ్రహం అంటే ఎందుకు మీ క్రైస్తవులకు అంత ద్వేషం అన్నది నీ ప్రశ్న. అవును. మీ ముస్లింలకు ఎందుకు అంత ద్వేషం అన్నది మీ ప్రశ్న. అవును. నేనేమంటానంటే, అంటే ఇది కూడా ఎందుకు అడుగుతున్నానంటే, మనుషుల్ని డైరెక్ట్గా ఏం చేయలేక, హిందువుల్ని డైరెక్ట్గా ఏం చేయలేక, చేతకాక ఈ రకంగా దాడి చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలనే ప్రయత్నం అని చెప్పి ఏం చేసినా బ్రదర్ హిందువులే చేయాలి. క్రైస్తవులకి ముస్లింలకి అంత సీన్ లేదు బ్రదర్. ఎందుకంటే ప్రార్థనా మందిరాలు పడగొట్టినా, బైబిల్ గ్రంథాలు తగలబెట్టినా, లేకపోతే రాష్ట్రాలను రావణ కాష్టం చేసినా, లేకపోతే కత్తులు పట్టుకొని దేవుని పేరుతో రోడ్ల మీద తిరిగినా, జయ శ్రీరామ్ అనుకుంటే కర్రలు పట్టుకొని తిరిగినా, 10 మందిని పట్టుకొని కొట్టినా, నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించినా, అది హిందుత్వం వదిలే చేయాలి. క్రైస్తవులు ముస్లింలు చేయలేరు బ్రదర్. అది జరిగే పని కాదు. రెండోది అట్లా ఏం లేదు బ్రదర్. ఇది వ్యక్తిగతమైన ద్వేషం అసలే కాదు బ్రదర్. మీరు నన్ను సూటిగా ప్రశ్న అడిగారు, దానికి నేను సమాధానం చెప్తాను. విగ్రహం గురించి అడిగారు కాబట్టి మాకు సంబంధించినంత వరకు బ్రదర్, ఇప్పుడు సింపుల్గా ఒక మాట చెప్తాను, మీరే నాకు సమాధానం చెప్పండి. నేను మిమ్మల్ని అడుగుతాను. ఒక కుమ్మరాయన కుండలు తయారు చేస్తూ ఉండేవాడట. ప్రతిరోజు మైదానంలోనికి వెళ్ళడం, మట్టి తీసుకోవడం, కాళ్ళతో తొక్కడం, సార మీద పెట్టి కుండలను తయారు చేసి అక్కడ పెట్టడం, రావడం, ఇంటికి వెళ్ళిపోవడం, వాటిని అమ్ముకోవడం, ఇది అతని దినచర్య. అనుకోకుండా ఒకరోజు కుండలన్నీ కలిసి కూర్చొని మాట్లాడుకున్నాయట. కథ కొండలెట్ట మాట్లాడుకుంటే అని అనొద్దు, ఇందులో లాజిక్ ఎతకొద్దు, జస్ట్ కథ నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ రోజు కుమ్మరాయన యథావిధిగానే కుండలు తయారు చేయడానికి అక్కడికి వెళ్ళాడట. వెళితే మైదానానికి వెళితే కుండలన్నీ కలిసి అన్నాయట, రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు, ఇన్ని రోజులు నువ్వు మమ్మల్ని తయారు చేసావు కదా, ఇప్పుడు మేము నిన్ను తయారు చేసుకుంటాం అన్నాయట. అది జరిగే పనేనా? కుండలు కుమ్మరాయన్ని తయారు చేస్తాయా? జరిగే పనేనా? కాదు. కుమ్మరాయన కుండలను తయారు చేయగలడు, అది జరిగే పని. మేమేమంటామంటే, మనిషిని తయారు చేసిన వాడు దేవుడు. దేవుని చేతుల్లో తయారు చేయబడ్డ నువ్వు దేవుణ్ణి ఎలా తయారు చేస్తావు? నీకు దేవునికి నమస్కారం పెట్టాలనిపించింది, దేవునికి పెట్టు. దేవా నువ్వు ఉన్నావు, నేను నిన్ను నమ్ముతున్నానని దేవునికి దండం పెట్టు. దేవుణ్ణి నీ చేతులతో ఎలా తయారు చేస్తాను? ఇది ఎలా సాధ్యం అసలు? నీకు నువ్వు ఎట్లా తయారు చేస్తావు దేవుణ్ణి? నువ్వు దేవుణ్ణి చూసావా? పోనీ సృష్టి మొదలైన దగ్గర నుంచి ఏ వ్యక్తి అయినా ఇంట్లో అసలు ఎక్కడ కూడా క్రిస్టియన్ ఫోటోలు లేవా? యేసు ప్రభు గారి ఫోటోలు లేవా? ఉన్నవి క్రీస్తు ఫొటోస్ కావవి, నామకార్థంగా పెట్టుకున్నవే తప్ప. మీరు ఇల్లు మొత్తం వెతకండి, మీకు ఎక్కడ యేసు ప్రభు ఫోటో దొరకదు. ఎవరు తీసారండి? ఫోటో అయినా విగ్రహం అయినా ఒకటే కదా. ఫోటో అయిన విగ్రహం అయినా ఒకటి. ఎవరు తీశారు? ఆయన ఫోటో ఎవరు తీశారండి? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఫోటో ఎవరు తీశారు? మీకు విషయం చెప్పను బ్రదర్, చాలా మంది ఇంట్లో శాంతి సందేశం కృష్ణ ఫొటోస్ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు ఫొటోస్ లాగే ఇలా పెట్టుంటాడు ఆయన. కృష్ణ ఫొటోస్ ఉంటాయి, సూపర్ స్టార్ కృష్ణ ఫొటోస్. మీరు అమెరికా లాంటి దేశాలు వెళితే అక్కడ మీకు ఒక తెల్ల ఆయన క్రీస్తు ఫొటోస్ లాగా కనపడతా ఉంటాయి. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసారా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ చూడలేదు. అందులో హాలీవుడ్కి సంబంధించిన ఒక హీరో, అతని ఫొటోస్ ఎక్కువగా కనపడతా ఉంటాయి. మీరు కొరియాకి వెళ్ళి వెళ్ళండి, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, అక్కడ నల్లటి వ్యక్తి క్రీస్తులాగా మీకు ఫోటోల్లో కనపడతా ఉంటాడు.
ఇప్పుడు విషయం ఏంటంటే సినిమా హీరోలు లేకపోతే క్రీస్తులాగా నటించినటువంటి వ్యక్తులు వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎలా ఉంటాడేమో బైబిల్ గ్రంథంలో ఆయన గురించిన వర్ణన ఉంది. అగ్నిజ్వాలల వంటి నేత్రాలు కలిగిన వాడు, అపరంజి అంటే బంగారాన్ని పోలిన పాదాలు కలిగిన వాడు, మెడ వరకు తెల్లని జుట్టు ధవళవర్ణమైనటువంటి జుట్టును కలిగిన వాడు, నోటి నుంచి 2 వైపులా పదునున్న ఖడ్గం లాంటి మాటలు కలిగిన వాడు, ఆయన నడుముకి దట్టి కట్టుకున్నవాడు అనుకుంటా అతని గురించి, ఆయన మనుష్య కుమారుని గురించి ఆయన ఎలా ఉండేవాడో ఒక పోలిక రాయబడింది. ఆ పోలికతో పాటుగా ఆయన వ్యక్తిత్వం, ఆయన క్యారెక్టరైజేషన్, ఆయన గొర్రె పిల్లలకి కాపర్ లాంటి వాడిని అని చెప్పాడు అని చెప్పి గొర్రెలు కాస్తున్నట్లుగా ఒక ఫోటో, ఆయన సిలువను మోసాడు కాబట్టి సిలువను మోస్తున్నట్లుగా ఒక ఫోటో, ఒక యూదుడు ఎలా ఉంటాడు మీరు చూడండి. ప్రపంచంలో దాదాపు ఏ జాతి డిఎన్ఏ యూదులతో కలవదు. యూదుల డిఎన్ఏ వేరే ఉంటుంది, మన డిఎన్ఏ యూదుల డిఎన్ఏ కలవదు. యూదులందరూ కూడా మీరు గమనిస్తే ఒక్కలాగే ఉంటారు వాళ్ళు. మీరు చైనా వాళ్ళని చూసారా? నలుగురిని పక్కన నిలబెడితే ఎవడెవడు మనకు అర్థం కాదు. నేపాల్ వాళ్ళని చూడండి, మనకు అర్థం కాదు అసలు. యూదులను కూడా చూడండి, వాళ్ళు ఒక్కలాగే ఉంటారు. వాళ్ళ ఎత్తు, పొడవు, మాట్లాడే తీరు, పద్ధతి అలా అని వాళ్ళ ఆకారాన్ని బట్టి గీసుకున్నారు తప్ప అది క్రీస్తు రూపం కాదు బ్రదర్. బైబిల్ అందుకే అంటది ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని తయారు చేయొద్దు. అది చాలా మందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మీరు రాముడి విగ్రహం పెట్టుకోవద్దు, లేకపోతే విష్ణు విగ్రహం పెట్టుకోవద్దు, హనుమంతుడి విగ్రహం పెట్టుకోవద్దు, దేవతల విగ్రహం పెట్టుకోవద్దు అని చెప్పలా ప్రభు. ఆయన ఏమన్నాడు అని అంటే నాకు మీరు విగ్రహాన్ని చేయొద్దు, ఎందుకంటే నేను విగ్రహంలో ఉండను, నన్ను విగ్రహంలో మీరు చూడలేరు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు మీరు తయారు చేసే గుడుల్లోనే ఆయన ఉండడు అని ఉంది బైబిల్లో. టెంపుల్స్ లో ఆయన ఉండడు అని రాయబడి ఉంది చాలా స్పష్టంగా. అందుకే మేము విగ్రహాన్ని నమ్మం బ్రదర్. మీరు గమనించండి, బైబిల్లో విగ్రహం గురించి ఒక మాట రాయబడి ఉంటుంది, చెప్పనే ఉండను. ఏమనంటదంటే సాక్షాత్తు దేవుని ఆత్మ చెప్పే మాట, అది ప్రవక్త రాస్తాడు ఆయన చెప్పేటప్పుడు. ఏమనంటాడే విగ్రహాలను పూజించే వారికి తెలివి లేదు అని అంటాడు. అదేంటి ఇంత మాట అన్నాడు అని మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే ఒక వ్యక్తి అడవికి వెళ్తాడు, ఒక చెట్టును నరుకుతాడు, నరికిన చెట్టులో కొంత భాగాన్ని ఇంటికి తీసుకొని వచ్చి తనకు కావలసిన మంచాన్నో టేబుల్నో తయారు చేసుకుంటాడు. దానితోనే మాంసం కొట్టే మొద్దును తయారు చేసుకుంటాడు. మిగిలిన కొంత భాగాన్ని తీసుకొని వచ్చి పొయ్యిలో పెట్టి తగలబెట్టుకుంటాడు. అదే భాగాన్ని ఒక విగ్రహం లాగా చెక్కి దానికి దండం పెడతాడు. ఈ మనిషికి ఆలోచన ఉండదా అని అడుగుతుంది బైబిల్. అర్థమైందా? ఇప్పుడు మీరు తెలివైన వాడు కాదు అని చెప్పేసి అన్నారు కదా. ఎవరు? ఇప్పుడు అంటే ఎట్లా విగ్రహాలు పెట్టే వాళ్ళకి తెలివి ఉండదు అని చెప్పేసి అన్నారు. వాస్తవం బ్రదర్, అది అట్లా ఉండదు. ఇప్పుడు బైబిల్లో ఉందని చెప్పేసి ఉంది బ్రదర్. జ్ఞానం లేని వారు. రేవంత్ రెడ్డి ఎవరు? సీఎం. తెలివితేటలతోనే కదా అంత పై స్థాయికి వెళ్ళి సీఎం అయ్యాడు. ఈ లోక జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు బ్రదర్. దైవ జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. దేవుడు చేసిన పని గురించి పరిశీలించడానికే శాస్త్రవేత్తలు పుట్టుకొని వచ్చారు. జీవితకాలం పరిశీలించిన దేవుని సృష్టిలోనే ఏదో ఒకటి కనిపెడతారు, వాళ్ళు లేనిదేం కనిపెట్టరు. దేవుడు చేసిన సృష్టిలోనే ఏర్పాటు చేయబడిన విధానంలో ఏదన్నా ఒకటి కనిపెట్టి ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, దీనికి ఇది, దీనికి ఇది అని చెప్తారు తప్ప కొత్తగా వీళ్ళు కనిపెట్టేదే ఉండదు. దైవ జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు బ్రదర్. మరి పాస్టర్ అజయ్ బాబుకి అసలు భయం లేదా? మరి విగ్రహాన్ని పగలగొడతా అన్నారు ఇందాకడ యేసు ప్రభు గారిది. మీ వాళ్ళు మీ పైన అటాక్ చేస్తారేమో. మరి నేను రాముడు విగ్రహం పగలగొడతానని చెప్పలా, కృష్ణుడి విగ్రహం పగలగొడతాను, అదే క్రిస్టియన్స్ అటాక్ చేస్తారేమో అంటున్నా. ముత్యాలమ్మ విగ్రహం పగలగొడతానని చెప్పలా, విగ్రహాలను పగలగొట్టండి అని పిలుపును ఇవ్వాల. నాకు యేసుక్రీస్తు ప్రభు తెలుసు, ఆయన ఆత్మయ్య ఉన్నాడని తెలుసు. మోకాళ్ళ మీద కూర్చున్నా, నిలబడినా, కళ్ళు మూసుకున్నా, కళ్ళు తెరిచినా నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడని తెలుసు. నా ప్రార్థనకు సమాధానం వస్తుంది అని తెలిసినప్పుడు సిమెంట్తో తయారు చేసినవో, రాళ్లతో తయారు చేసినవో, ప్రాణం లేని బొమ్మలని నా ఇంటి ముందు నేను ఎందుకు పెట్టుకుంటాను? అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే విగ్రహాల్ని ఇష్టం ఉన్న వాళ్ళు పూజించవచ్చు, కానీ నేను మాత్రం పూజించను. బైబిల్ ఒప్పుకోదు విగ్రహారాధనకి. ఓకే, నేను బైబిల్ని నమ్ముతాను. యేసుక్రీస్తు ప్రభు విగ్రహానికి నమస్కరించే వారు ఎవరైనా మిగిలిన విగ్రహాలకు కూడా నమస్కరించుకోవచ్చు నిరభ్యంతరంగా. ఓకే, మరే విగ్రహాన్ని ఆరాధించే వారు ఎవరైనా మిగిలిన దేవీ దేవతల విగ్రహాలను కూడా ఆరాధించుకోవచ్చు నిరభ్యంతరంగా. మరి ఇప్పుడు మీటింగ్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెడతారు? ఏ మీటింగ్స్? ఇప్పుడు మీరు మీటింగ్స్ పెడతారు కదా, చర్చ్ మీటింగ్స్. యేసుక్రీస్తు ప్రభు ఎవరింట్లో వాళ్ళే ఉండి ఆరాధించుకోవచ్చు అందరూ. మాకు అది ఆజ్ఞ తేజ. ఇప్పుడు విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ని అనౌన్స్ చేస్తుంది అనుకో, అది ఫ్యామిలీలో ఉండే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనుకో. నాకు ఆ విషయం తెలిస్తే నా ఫ్యామిలీస్ అన్నిటికీ చెప్తాను కదా, నా బంధువులకి, స్నేహితులకి. ఇప్పుడు పోలియో చుక్కలకి మందు వచ్చింది అన్న విషయం, చిన్నపిల్లలకి వ్యాక్సిన్ వేయించాలన్న విషయం అందరికీ చెప్తాం కదా.
కరోనా వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ వేయించండి అందరికీ చెప్తాం కదా. అలాగే పాపానికి ఒక మందు కనబడింది, పాపానికి ఒక మందు కనుగొనబడింది. అది యేసుక్రీస్తు ప్రభువు రక్తమే. ఆయన్ని నమ్మండి అని చెప్తాం మేము. నమ్మండి అని చెప్పడం తప్పు కాదుగా. నమ్మకపోతే చంపేస్తామంటే తప్పు. నమ్మకపోతే బతకనివ్వమంటే తప్పు. నమ్మకపోతే నీ అంతు తేలుస్తాం, వెలివేస్తామంటే తప్పు. నమ్మకపోతే తల్లబాల కొడతామంటే తప్పు. నమ్మకపోతే బయటికి ఈడుస్తామంటే తప్పు. కానీ నమ్మండి అంటే తప్పే ఉంది. మాకు ఆయన చెప్పాడు, మేము నమ్ముతున్నాం. ఓకే, మేము నమ్మిందే ప్రకటిస్తా ఉన్నాం. రైట్. టాపిక్ డైవర్షన్ ఓకే. ఎటో వెళ్ళిపోతుంది. సో మరి ముత్యాలమ్మ టెంపుల్ విగ్రహం పగలగొట్టినప్పుడు ఈ పాస్టర్లందరూ ఏమయ్యారు? పైకి చెప్పడమే చెప్తారు కానీ మరి వాళ్ళు వచ్చి ఎందుకు ఖండించలేదు? ఎవరు అంటే ఖండించారు? ఖండించాలంటే మేము ఏం చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అట్లా చేయడం తప్పు. హిందువుల చెప్పాను కదా. యొక్క మనోభావాలు దెబ్బతింటే అని చెప్పాలి కదా. దేశవ్యాప్తంగా ఎన్నో ప్రార్థనా మందిరాల మీద దాడులు చేసినప్పుడు, ఉమ్, ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది ఆరాధించే యేసుక్రీస్తు ప్రభు గురించి నోటుకొచ్చినట్లుగా సనాతన ధర్మరక్షకులు వీడియోలు చేసి అప్లోడ్ చేసినప్పుడు, ఉమ్, నగ్నంగా క్రైస్తవ స్త్రీలను నడురోడ్డు మీద ఊరేగించి అసభ్యంగా తాకి వాళ్ళని పొలాల్లో మానభంగం చేసి చంపి ఊరవతలు విసిరేసినప్పుడు, ఇంట్లో కూర్చొని అన్నం తింటున్న పాస్టర్లను తుపాకీలతో కాల్చి ఉమ్, మిగిలిన పాస్టర్లను కూడా చంపుతామని అక్కడ ఒక రెడ్ లిస్ట్ కరపత్రాలు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా మేము నమ్ముకున్న దేవుని గురించి సువార్త ప్రకటించడానికి కరపత్రాలు తీసుకొని రోడ్డు మీదకి వెళితే ఆడవాళ్ళ జుట్టు పట్టుకొని లాగినప్పుడు, ఉమ్, ప్రార్థనా మందిరం లోపలికి వచ్చి వాక్యం చెప్తున్న పాస్టర్ని గల్లాబట్టుకొని కొట్టినప్పుడు, మత మార్పిడి నిరోధక బిల్లు పేరుతో దేశవ్యాప్తంగా అనేక మంది పాస్టర్స్ని అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టి చిత్రహింసలు పెడుతున్నప్పుడు ఏ హిందువు మాట్లాడాడు? ఏ పూజారి మాట్లాడాడు? అది ఏ ఉంది. పీఠాధిపతి మాట్లాడాడు? అదే మాట్లాడలేదనేది మనసులో ఉంది. మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడలేదు, కనీసం మాట్లాడలేదు. వాళ్ళు దాడి చేస్తూ కనీసం మాట్లాడలేదు. అదే కానీ మనసులో ఇక్కడ ఉందంటున్నా, పైకి చూపించట్లా. ఇక్కడ ఏ క్రైస్తవుడు కూడా దాడి చేయలే. ఒకవేళ మీరన్నది ఎప్పుడు వర్తిస్తుందో తెలుసా? ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక చర్చి పాస్టర్ అయి ఉంటే, ఉమ్, ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక చర్చి బిలీవర్ అయి ఉంటే, ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాడు ఒక సగటు చర్చికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటే, పాస్టర్స్ అందరూ కూడా చెప్పేవాళ్ళు, అరే బుద్ధి లేనోడా, ఏం పని చేసేవరా, బుద్ధి తక్కువ పని చేసావు, నీకు సిగ్గు లేదరా, నువ్వు ఎట్లా చేస్తావురా పని అనేవాళ్ళం. కానీ అతను క్రైస్తవుడు కాదే, అతను ఒక ముస్లిం సహోదరుడు కాబట్టి ముస్లిం మత పెద్దలందరూ కూడా చెప్పారు ఆ విషయం. ఉమ్, బహిరంగంగా వాడికి శిక్ష విధించండి, ముత్యాలమ్మ టెంపుల్ ముందు వాడికి శిక్ష విధించండి, మిగిలిన వాళ్ళకి భయం రావాలని చెప్పారు వాళ్ళు. ఉమ్, మేము కూడా చెప్పాం, ఇన్సిడెంట్ జరిగిన రోజే చెప్పాం, ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి చేసిన వాడిని వదలడానికి వీల్లేదు, వాడికి ఎలాంటి శిక్ష పడాలంటే అసలు ఇక్కడ తేజ హిందువులని కాదు, ముస్లింలని కాదు, క్రైస్తవులని కాదు, ఒక వ్యక్తిని నమ్ముకున్న దేవుని గురించి, కొంతమంది వ్యక్తులు ఆరాధించే దేవుని గురించి మాట్లాడి కించపరిచే హక్కు కానీ దాడి చేసే హక్కు ఎవరికి లేదు తేజ. ఉమ్, ఎలా చేస్తాం? ముత్యాలమ్మ తల్లిని నేను దేవుడిగా ప్రార్థించను, దేవునిగా నేను అంగీకరించను, కానీ ఆవిడ్ని పూజించే వాళ్ళు ఉన్నారు, ఆవిడని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, ఆవిడంటే ప్రాణాలు వాళ్ళు ఉన్నారు, నేను గౌరవిస్తాను. ఉమ్, కించపరిచే హక్కు నాకెక్కడిది? ఆమెను నువ్వు పూజించు అని నువ్వు చెప్పడానికి నీకే హక్కు లేదు, ఆవిడ్ని నేను గౌరవించను అని చెప్పడానికి నాకే హక్కు లేదు. ఉమ్, నేను గౌరవిస్తాను, ముత్యాలమ్మ తల్లిని నేను గౌరవిస్తాను, ఉమ్, ముత్యాలమ్మని ఆరాధించే భక్తుల్ని గౌరవిస్తాను, వాళ్ళ మత విశ్వాసాలను గౌరవిస్తాను, వాళ్ళ పద్ధతులను గౌరవిస్తాను, ఉమ్, అంతవరకే. కించపరిస్తే మీరు నన్ను గల్లాబట్టి అడగొచ్చు, నువ్వెవడు కించపరచడానికి అని. ఉమ్. నేను నమ్ముకున్న దేవుని గురించి ప్రకటించుకోవడం వరకే నాకున్న హక్కు. నీ దేవుని గురించి కించపరుస్తూ మాట్లాడే హక్కు నాకు లేదని చెప్తున్నాను నేను. అసలు ప్రైజ్ ద లార్డ్ అంటారు కదా, ఏంటి అది? దేవునికి స్తోత్రం అని అర్థం. ఉమ్. మీరు దేవునికి వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం అని ఉమ్, మంచిగా చెప్పొచ్చు కదా. ఈ మధ్యన ఎందుకు పాస్టర్ ప్రైజ్ ద లార్డ్ అని అంటున్నారు? అనాల్సిన అవసరం లేదు తేజ. ఇప్పుడు నాకు నచ్చుతుంది, దేవునికి స్తోత్రం అనేది మంచిగా నచ్చుతుంది. ప్రైజ్ అంటే ఉమ్, స్తోత్రం అని, ది లార్డ్ అంటే ప్రభువుకి అని, ప్రభువుకు స్తోత్రం అని. నీకు కొన్ని క్రీస్తుకు ఇంటర్వ్యూస్ చెప్పడం వచ్చే ఇష్టం బయట లేదు. ఇನ್ನು brother, కొన్ని చెప్పేది ఇంటర్వ్యూస్ వినండి. వచ్చే బయట. ఆ. ఇప్పుడు నేను ప్రైజ్ ద లార్డ్ అని అనుకో, ఉమ్. మీరు జై శ్రీరామ్ అన్నారు. నేను ఎందుకంటారు? నాకు అవసరం ఏంటి? ఉమ్. అసలు నిన్ను ఎవరు అనమన్నారు ప్రైజ్ ద లార్డ్ అని? చూసారా? నేను అనలేదు కదా. ఇంటర్వ్యూస్ చూడలేదా? ఇంటర్వ్యూస్ చూశాను, చూడలేదన్నది కాదు తేజ. ఉమ్. నేను నిన్ను ప్రైజ్ ద ఇప్పుడు లార్డ్ నేను అనమన్నానా? నేను జై శ్రీరామ్ అంట, మీరు అవును. అంటారా? నేను ప్రైజ్ ద లార్డ్ అంటాను. నేను శ్రీరాముడికి ఎందుకు జయగొడతాను? నాకు అవసరం ఏముంది? ఉమ్, శ్రీరాముడు నా దృష్టిలో ఒక సాధారణమైన మనిషి, ఉమ్. మీకు సంబంధించినంత వరకు ఆయన దేవుడు, కాబట్టి మీరు జై శ్రీరామ్ అంటారు. మీ పాస్టర్లు అంటున్నారు కదా, ఎవరు? అది వాళ్ళకి సంబంధించిన విషయం. ఫేక్ దాంట్లో అంటారు వాళ్ళందరూ, ఆ? ఫేక్ అంటారు. నేనెవరిని తేజ ఫేక్ అని చెప్పడానికి? వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడారు అట్లా? నేనైతే అన్ను అని చెప్తున్నాను. దేశానికి జయగొట్టమను, జై భారత్ అంటాను. ఒకవేళ జై శ్రీరామ్ అంటే ఏమైపోతుంది? అసలు ఎందుకు అనాలి?
ఎవరు శ్రీరాముడు ఎవరు? నాకేంటి సంబంధం శ్రీరాముడితో? ఉమ్, శ్రీరాముడికి నేనెందుకు జయగొట్టాలి? ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను. నాకు ఒక 5 లక్షలు అప్పు ఉంది. ఉమ్, ఒక 5 లక్షలు ఇచ్చేళ్ళు అంటే నువ్వేమంటావు? నీ అప్పు నేనెందుకు కట్టాలి అంటావు. ఉమ్, అంటావు కదా. నాకు తలనొప్పి పుడుతుంది. కొంచెం ఈ స్పెట్స్ పెట్టుకో అన్నాను నిన్ను. నీకు నొప్పి వస్తే నేనెందుకు స్పెట్స్ పెట్టుకోవాలంటావు. అంతే కదా. ఉమ్, నాకు కొంచెం కడుపులో నొప్పి పుడుతుంది. నేను కొంచెం బాత్రూమ్కి వెళ్ళరా ఉన్నా. నీకు నొప్పి వస్తే నేనెందుకు పోవాలంటావు కదా. ఇప్పుడు నువ్వు పూజించే దేవునికి నేనెందుకు చెప్పాలి జై అని? నాకు అవసరం ఏంది? ఉమ్. అది నీ వ్యక్తిగత విషయం. రాముడికి జై కొట్టుకుంటావా, కృష్ణుడికి జై కొట్టుకుంటావా, మరి విష్ణుడికి జై నేను ప్రైజ్ ద కొట్టుకుంటావా? లార్డ్ అన్నానే. నిన్ను ఎవరనమన్నారు? నేను అడగలేదే నిన్ను. ఉమ్, అడగలేదు, నిన్ను అడగలేదుగా నేను. అడగలేదు, అడగలేదు. నేను ఏమైనా అడగలేదు. జై చేసేసాను నిన్ను అడగమన్నానా? అడగలేదు, అన్నానా? అడగలేదు కదా. ఆ, మరి ఉమ్. పాంప్లెట్స్ పట్టుకొని వ్యానర్లో తిరుగుతున్న వాళ్ళందరూ ఎవరు? ఎవరు? పాంప్లెట్స్ యేసుక్రీస్తు. పట్టుకుని తిరిగి ఇప్పుడు ఓ విషయం చెప్తాను నేను తేజ. నీకు ఇక్కడ చిన్న విషయం అర్థం కావాలి. మనకి ఇంతకు ముందు స్వతంత్రం ఉంది. ఒకసారి ఇంటర్వ్యూలో చేస్తే చెప్తా. మీరే చెప్పారు ఇలా రాయబడి ఉంది అవును, తేజ. అవును. ఇప్పుడు విను మరి తేజ. ఇప్పుడు మరి ఎందుకు చెప్తాను. అడుగుతున్నారు? ఎవరు? విను తేజ. ఉమ్, మనది ప్రజాస్వామ్య దేశం కదా తేజ. ఉమ్, అమెరికా అంటే ఇండియన్, అది క్రిస్టియన్ కంట్రీ. రష్యా లేకపోతే చైనా అంటే అవి కమ్యూనిస్ట్ కంట్రీస్. దుబాయ్, ఇరాక్, ఇరాన్ అంటే ముస్లిం కంట్రీస్. ఇప్పుడు నేపాల్ అనుకో, అది హిందూ కంట్రీ. ఎక్కువగా హిందూ ప్రజలు ఎక్కువగా ఉంటారు నేపాల్. ఉమ్, ఇది మన ఇండియా అని అంటే ఇది డెమోక్రటిక్ కంట్రీ అంటారు, ప్రజాస్వామ్య దేశం ఇది. ఆ డెమోక్రటిక్ అనే పదాన్ని తీసేయమని చెప్పి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. ప్రయోజన వ్యాజ్యం పిల్ అంటారు దాన్ని, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జి గారు అడిగిన మాట, డెమోక్రటిక్ తీయమంటున్నావు, ప్రజాస్వామ్యం అంటే నీకు ఇష్టం లేదా అని అడిగాడు. ఉమ్, దాని ప్రకారంగా మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్లో మత స్వాతంత్రపు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి, చట్టాలు ఇచ్చాయి మనకి. వాటి ప్రకారంగా ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చావు. రాముడు గురించి నువ్వు చెప్పు, నేను వింటాను. ఉమ్, శ్రీరాముడు గురించి, సీతమ్మ గురించి ఒక గంట చెప్పు. నీకు ఆ హక్కు ఉంది. ఉమ్, నాకు ఈ మేలు జరిగింది రాముడిని నమ్మితే, సీతమ్మని నమ్మడం వల్ల ఈ మేలు జరిగింది, మా కుటుంబం ఇలా దీవించబడింది, లేకపోతే శ్రీరాముడు ఇలా చెప్పాడు రామాయణంలో, ఇలా చేస్తే బాగుంటుందన్న, ఇలా చేస్తే ఒక మనిషికి ఈ మేలు కలుగుతుంది అని చెప్పు. అది నీ రైట్. ఉమ్. అంతేగాని నువ్వు నన్ను జై శ్రీరామను అని ఎట్లా అంటావు? ఆహా. నేనేం చేస్తాను, అంటే మా వాళ్ళు ఏం ఏమవుతుంది? చేస్తున్నారు అని అంటే అంటే అన్న, వినండి. అంటే ఏమైనా అనవద్దు అవుతుందని అని బైబిల్ భయమా? చెప్తుంది. అంటే కాదు. ఏమైనా అవుతుందని అంటే భయమా? ఏమన్నా అనవద్దని భయం కాదు తేజ. మరి ఎందుకు? నేను ఒక మాట చెప్తాను విను. ఉమ్, బైబిల్ గ్రంథం మాకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చింది, పరిశుద్ధ గ్రంథం. ఇప్పుడు ఇంతకు ముందు కూడా నీతో చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఉమ్, జనాలందరికీ కూడా తెలియాలి. హిందూ సహోదరులు చాలా మంది అడుగుతున్న మాట ఇది. ఇప్పుడు అయ్యప్ప స్వాములు ఉన్నారు తేజ. మా ఇంటి ముందు సహోదరుడు అయ్యప్ప మాల వేసుకున్నాడు. ఉమ్, మా ఇంటి ముందే. మాట్లాడతారా? వాళ్ళ పిల్లలు అరే భలేవారే వస్తారా మీ ఇంటికి? ఆ, వస్తారా వస్తారు. మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్తాం. వాళ్ళ ఉమ్. పిల్లలు నాన్న అని పిలవరు ఆయన్ని, ఉమ్, స్వామి అంటారు. నేను అడిగాను అదేంటమ్మా నాన్న అని పిలవట్లేదేంటమ్మా అని అంటే, మాల వేసుకున్నప్పుడు నాన్న అనకూడదు, స్వామి అనాలి. అవును. నాకు తెలిసిన ఒక కుటుంబం రేపొద్దున మాల అంటే ఈరోజు చక్కగా ఇంట్లో బిర్యానీ తెచ్చుకొని తలకాయ మాసం తెచ్చుకొని వండుకొని తింటున్నారు. ఏమ్మా ఒకే రోజు 2-3 కూరలు ఏంట్రా అని అడిగితే, రేపటి నుంచి మా ఇంట్లో నీసు వండకూడదు అని చెప్పారు. ఉమ్, మాల వేసుకున్న తర్వాత నీసు వండకూడదట ఇంట్లో. అవును. మూడవది, ఆయన నల్ల బట్టలే వేసుకున్నాడు. ఇంట్లో చాలా బట్టలు ఉంటాయి ఆయనకి. ఉమ్, ఎందుకు నల్ల బట్టలు వేసుకొని తిరుగుతున్నావు అని అంటే, ఉమ్, ఇది నిష్ట. ఇందులో ఇలాగే అయ్యప్ప స్వామి శనీశ్వరుడితో చెప్తాడట, నువ్వు మా వాళ్ళని ఏమీ చేయలేవు, నువ్వు పట్టలేవు. వాళ్ళు ఒకవేళ నువ్వు నల్ల బట్టల్లోనికి మార్చాలనుకుంటున్నావేమో, ఆ నల్ల బట్టలే వేసుకొని తిరుగుతారు అని చెప్పాడట. అది వాళ్ళ నిష్ట, అయ్యప్ప స్వామి వాళ్ళకి చెప్పింది. అలాగే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళరట. ఎందుకు వెళ్ళరు అని అంటే, అది వాళ్ళ మాలలో భాగం అంట. తెల్లవారుజామునే చన్నీటితో స్నానం చేస్తారట వాళ్ళు. ఉమ్, అది వాళ్ళ భాగం అట నిష్టలో. అలాగే భిక్ష తింటారంట వాళ్ళు. ఎక్కడెక్కడో అయ్యప్ప స్వామి ఇంట్లో, ఇవాళ ఒక ఇంట్లో అట్లా భిక్ష తింటారట. అలాగే ఇరుముడు కట్టుకొని మాల నడుచుకుంటూ వెళ్తారట, కాళ్ళకి చెప్పులు తీసేసి. ఇవన్నీ అది వాళ్ళ మాలకు ఉన్నటువంటి నిష్ట. ఉమ్, అలాగే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి మేము జీవితకాలం నిష్టలో ఉంటాం. ఆ నిష్ట ప్రకారంగా మేము క్రీస్తు మాతో చెప్పిన పని చేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాం. ఓకే. క్రైస్తవ్యం అనేది ఒక నిష్ట మాకు సంబంధించినంత వరకు. ఎవరైతే ఈ నిష్ట తీసుకుంటారో, ఎవరైతే క్రీస్తులోనికి వస్తారో వాళ్ళు ఆ పని చేయాల్సి ఉంటుంది. ఆయన ఏమంటాడు అంటే, తేజ ఒక విషయం నువ్వు గమనించావా? ఉమ్, ఎండకి ఆకులు రాలిపోయినట్లుగా, గాలి దుమ్ము వచ్చినప్పుడు చెట్లకి పండ్లు రాలిపోయినట్లుగా మనుషులు చచ్చిపోతున్నారు. ఉమ్, ఏ వైపు చూడు
చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, వృద్ధులు చనిపోతున్నారు, యాక్సిడెంట్లో చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, రోగాలతో చనిపోతున్నారు. పుట్టేవాడి కంటే చచ్చేవాడి సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళుతున్నారు అన్నది ప్రశ్న. అయితే బైబిల్ దానికి ఏం సమాధానం చెబుతుంది అంటే, చావు అనేది శరీరంలో ఉండే 3 భాగాలు వేరు కావడం అని చెప్తుంది. ఏమంటది అంటే, మనిషి శరీరం, మనిషి ఆత్మ, మనిషి ప్రాణం 3 విడిపోతే దాన్ని మరణం అంటుంది బైబిల్. అంటే ఇప్పుడు నేను ఈ ఇంట్లో ఉన్నట్లుగా ఆత్మ మనిషిలో ఉంటుంది. ఆ ఆత్మ ఉన్నంత వరకే మనిషి మాట్లాడగలుగుతాడు, కదలగలుగుతాడు, తినగలుగుతాడు, నవ్వుతాడు. ఆత్మలో ఉండే భావోద్వేగాలను శరీరం చూపెడుతుంది. వన్స్ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇది కదలదు, మెదలదు, ఈవెన్ గాలి కూడా పీల్చుకోదు, ఒంట్లో ఏ భాగం కూడా పనిచేయదు. దాన్ని మరణం అంటారు. మనిషి చనిపోతే దాన్ని మరణం అంటారు. మనిషిలో ఉండే ప్రాణం ఎవరైతే ఆ ప్రాణాన్ని మనిషిలో పోసాడో అతనిలోనికి వెళ్ళిపోతుంది. సో ఆత్మను శరీరం డివైడ్ అయిన తర్వాత ఈ ఆత్మను చంపడం ఎవడి వల్ల కాదు అని బైబిల్ చెప్తోంది చాలా స్పష్టంగా. అంటే ఆత్మకు చావు అనేది లేదు, ఆత్మను చంపడం ఎవడి వల్ల కాదు. ఈ ఆత్మ మళ్ళీ దేవుని ముందు నిలబడే వరకు బైబిల్ గ్రంథం ప్రకారంగా చనిపోయిన ప్రతి మనిషి తిరిగి లేచే రోజు ఒకటి ఉంది. నువ్వు హిందువి, నిన్ను తీసుకుని వెళ్ళి సమాధి చేశారు, కాల్ చేశారు అనుకో. నేను క్రిస్టియన్ని, నన్ను తీసుకెళ్లి సమాధి చేశారు. ఒక ముస్లిం సోదరుడు, అతన్ని తీసుకెళ్లి సమాధి చేస్తారు. ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడిని తీసుకుని వెళ్ళి సముద్రంలో పడేస్తారు. అసలు అట్లాంటి వాడికి సమాధులు ఉండవు. సమాధి చేస్తారు, కాల్చరు, సమాధి చేస్తారు, పూడుస్తారు. పూడ్చిన తర్వాత సమాధి చేస్తారు. ఏదైనా అంతే, సమాధి చేయడం అంటేనే పూడ్చడం. సమాధి ముగ్గురు చేస్తారు, అది చెప్దామనే. ఎట్లా అర్థం కాల. ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే, చనిపోయిన శరీరాన్ని తీసుకొని వెళ్ళి తగలబెట్టకుండా మట్టిలో పెట్టడాన్ని సమాధి చేయడం అంటారు. చనిపోయిన శరీరాన్ని చితిమంటల మీద పెట్టి తగలబెట్టడాన్ని ఖననం చేయడం అంటారు. తగలబెట్టడం, ఖననం. తగలబెట్టిన తర్వాత మిగిలిన బూడిదని తీసుకొని వచ్చి వీళ్ళు సమాధి చేస్తారు. సమాధి వేరు, ఖననం వేరు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఖననమే జరుగుతుంది, సమాధి కార్యక్రమం అనేది జరగదు. చనిపోయిన ఏ హిందూ శవాన్ని కూడా తగలబెట్టకుండా తీసుకొని వెళ్ళి పాతి పెట్టరు. అది క్రైస్తవులు మాత్రమే చేస్తారు. మేమెందుకు అలా చేస్తాము అనంటే, చనిపోయిన తర్వాత ఆ శవం మట్టిలో కుళ్ళిపోయిన తర్వాత ఎముకలు అలా మిగిలి ఉంటాయి. ఒకవేళ ఎముకలు లేకపోయినా ఏ మట్టిలో నుంచి తీయబడ్డాడో మనిషి ఆ మట్టిలో కలిశాక మళ్ళీ దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చే సమయంలో ఒక బోర శబ్దం వినబడుతుంది మధ్యాకాశం నుంచి. ఆయన వస్తున్నాడు అని దేవదూతల చేత ఒక బోర వినబడుతుంది. వినబడగానే మట్టిలో పాతి పెట్టినటువంటి శవం మళ్ళీ మనిషి రూపాన్ని ధరిస్తుంది అని దేవుని వాక్యం చెబుతోంది. ఆ మనిషి మళ్ళీ ఎలాగ పాతి పెట్టబడ్డాడో ఆ స్థితిలోనికి వస్తాడు అతను. ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆత్మ మళ్ళీ వచ్చి ఆ మట్టిలో ఆ శరీరంలో పడుతుంది అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రాణం వస్తుంది అందులోనికి, మళ్ళీ శరీరం వస్తుంది, ఆ ఆత్మ వస్తుంది మళ్ళీ అందులోనికి, మహిమ శరీరంగా మారుతుంది అది. ఇప్పుడు అది ఎలా సాధ్యమని నువ్వు అడగొచ్చు, నేను దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు వడ్ల గింజను తీసుకుని వెళ్ళి మట్టిపెట్ట కింద పడి అది చచ్చిపోతుంది, పగిలిపోతుంది వడ్ల గింజ మట్టిపెట్ట కింద. కానీ అక్కడితో అది ఆగదు, అందులో నుంచి మళ్ళీ ఒక మొలకొస్తుంది పైకి. కొబ్బరికాయని తీసుకెళ్ళి నేలలో పాతి పెట్టు, అది ఎక్కడితో ఆగదు, అందులో నుంచి ఒక మొలక వస్తుంది. విత్తనాలు చచ్చిపోయిన ప్రతి దాంట్లో నుంచి నూతనంగా ఒక మొక్క అనేది బయటకు వస్తుంది. అలాగే కళ్ళ ముందు ఒక మామిడి టెంకను పాతితే అందులో నుంచి ఒక మొక్క వస్తుంది, ఒక కొబ్బరికాయని పాతితే అందులో నుంచి ఒక మొక్క వస్తుంది. అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే, దేవుని రూపంలో దేవుని పోలికలో చేయబడిన ఈ శరీరంలో నుంచి మహిమ శరీరం బయటకు వస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది స్పష్టంగా. తప్పనిసరిగా తీర్పు అనే ఒక రోజు ఉంది. ఆ రోజు చనిపోయిన ప్రతి శవం తిరిగి లేవాలి, దేవుని ముందు నిలబడాలి. దాన్ని పునరుద్ధానం అంటారు. అంటే చనిపోయినటువంటి శవాలన్నీ ఇక చావే లేకుండా తిరిగి లేవడాన్ని పునరుద్ధానం అంటారు. ఇది 2 రకాలుగా జరుగుతుంది భూమి మీద. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు, నిజంగా క్రీస్తును అనుసరించి నడిచిన వారు మొదటిసారి లెగుస్తారు. వాళ్ళకి ఏ విధమైన తీర్పు కానీ ఏ విధమైన శిక్ష కానీ ఉండదు. వాళ్ళకి వారు దేవునితో పాటు వారు చేసినటువంటి పనులకు, క్రియలకు బహుమానాలు పొందుకున్న తర్వాత పరలోకానికి వెళతారు అని దేవుని వాక్యం చెప్తోంది. రెండవది, రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఒక మనిషి చనిపోతే చనిపోయినటువంటి వీరందరూ కూడా, ఈ 2వ బ్యాచ్ ఏదైతే ఉంటుందో 2వ గుంపు, 2వసారి లెగుస్తారు. వారు దేవుని ముందు నిలవబడినప్పుడు నరకానికి వారు ఎందుకు వెళుతున్నారో దేవుని దగ్గర వారు వింటారు. ఎందుకు పోతున్నాం, మేము నరకానికి ఎందుకు వెళ్ళాలి, మమ్మల్ని నువ్వు నరకానికి ఎందుకు పంపుతున్నావు అని వీళ్ళు అడుగుతారు ఆయన్ని. అడిగినప్పుడు ఏ కారణాన్ని బట్టి వీళ్ళు నరకానికి వెళుతున్నారో చెప్పి భూమి మీద బ్రతికినటువంటి ఆ జీవితానికి సంబంధించినటువంటి
తీర్పు వాళ్ళు తీసుకుంటారు, ప్రతిఫలం తీసుకోవాలి. తేజ, నెలంతా వర్క్ చేసిన తర్వాత మీరు శాలరీ ఎలా తీసుకుంటారో, ఒక మనిషి భూమి మీద బ్రతికిన జీవిత కాలానికి తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి బహుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అది శిక్ష కావచ్చు, బహుమానం కావచ్చు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని ముందు నిలబడాలి. ప్రతి వ్యక్తి దేవుని ముందు ఆ రోజు నిలబడాలి. దాన్ని జడ్జిమెంట్ డే అంటారు. కాబట్టి ఎలా ఒక మనిషి ఈ జడ్జిమెంట్ డేలో ఎలా మనిషి అగ్నిగుండం అనే స్థానానికి వెళ్లకుండా అతని ఆత్మను ఎలా తప్పిస్తారు అన్న విషయం వచ్చినప్పుడు క్రీస్తు మరణం అనేది అడ్డుగా వచ్చి నిలబడుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా, సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటారు. అంటే భూమి మీద మనిషి చేసిన ప్రతి పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష అనుభవించకుండా పాప క్షమాపణ దొరకాలి అని అంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్త ప్రోక్షణ సాక్షాత్తు దేవునిదై ఉండాలి. అతను కూడా తనంతట తానుగా వచ్చి మరణించాలి అని చెప్పి ఆ శ్లోకం అర్థం. ఓకే, సర్వ పాప పరిహారార్థం. లేదా దీనికి ఏదైనా కొత్త అర్థం ఉంటే పండితుల్ని చెప్పమనండి, నేను వింటాను. సర్వ పాప పరిహారార్థం, అన్ని పాపాలకు పరిహారం కొరకు రక్త ప్రోక్షణం ఆవశ్యకం, రక్తం చిందించబడాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మేన సాక్షాత్తు దేవునిది. పుణ్యయాగ బలియాగం అంటే తనంతట తానుగా వచ్చి చనిపోవాలి. ఎవడో బలవంతంగా తీసుకుని వెళ్ళి చంపకూడదు. తన ఇష్టపూర్వకంగా తాను మరణానికి ఎదురెళ్ళి మరణించాలి. క్రీస్తు భూమి మీదకి అలా వచ్చారు. మీరు హిందువుల్లో కూడా యాగాలు జరుగుతాయి. ఏమంటారు అంటే అశ్వమేధ యాగం అంటారు, మేకను చంపే యాగాలు ఉంటాయి, గుర్రాలను చంపే యాగాలు ఉంటాయి, రక్తాన్ని ఇస్తారు వాళ్ళు. ఇవన్నీ కూడా ఛాయలు అని చెప్తారు. అంటే నిజమైనటువంటి దేవుని రక్తం వల్లే మనిషికి పాప క్షమాపణ కలుగుతుంది కనుక ఆ రక్తం చిందించే వ్యక్తి కొరకు ప్రపంచం ఎదురు చూడాలి అని చెప్తారు ఇవన్నీ కూడా, ఈ ఛాయలు. అలా భూమి మీదకి వచ్చి రక్తం చిందించి ఆ రక్తం ఏ పాపము లేని రక్తంగా ఉంచి మరణం జయించి మరణానికి ఎదురెళ్ళి, చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద 3 మేకులే పీక్కోలేకపోయాడు ఆయన దేవుడా అని అంటారు. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి శిలువ మీద కొడితే ఆయన 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన దేవుడా అంటారు. ఇక్కడ విషయం ఏంటంటే శిలువను తప్పించుకోవడానికి భూమి మీదకి రాలేదు ఆయన, శిలువకు ఎదురెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన. ఆయన రక్తం చిందించబడకపోతే ఏ మనిషికి పాప క్షమాపణ లేదు భూమి మీద. కాబట్టి ఆయన శిలువ దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తాను, హిస్టారికల్గా జరిగిన విషయాలు చెప్తాను. 12 సంవత్సరాల వయసున్న ఒక పాప చనిపోయి ఇంట్లో ఉంటుంది. వాళ్ళ నాన్న రోమన్ గవర్నమెంట్లో చర్చ్లో ఎంప్లాయ్. అతను ఆవిడికి ఒంట్లో బాగాలేనప్పుడే జీసస్ క్రైస్ట్ దగ్గరకు వస్తాడు. ఆ టైంలో ఆయన సముద్ర ప్రాంతంలో ఉంటాడు క్రీస్తు. ఇదంతా హిస్టారికల్, ఎవడో రాసిన కథ కాదు, రాజమౌళి రాసిన సినిమా డైరెక్షన్ ఏం కాదు ఇది. ఈయన ఏమంటే నేను వస్తాను పదా అని అంటాడు. వీళ్ళు బయలుదేరి వెళ్తూ ఉంటారు. మధ్యలో 12 సంవత్సరాలుగా రక్తస్రావం ఉన్న ఒక స్త్రీ ఎదురుగా వస్తుంది. 24 గంటలు రక్తం పోతా ఉంటుంది ఆవిడికి. ఆ స్త్రీని యేసు ప్రభువును ముట్టుకుంటుంది కొంగిని, ఆవిడ బాగవుతుంది. అక్కడ కొంచెం లేట్ అవుతుంది. ఆ సమయంలో ఎంప్లాయ్ ఇంటి దగ్గర నుంచి వస్తారు, వచ్చి మీ అమ్మాయి చచ్చిపోయింది, ఆయన ఇబ్బంది పెట్టొద్దు, సమాధి కార్యక్రమాలు చేస్తున్నారు రండి అని అంటారు. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే అతని వైపు చూసి, నువ్వు భయపడకు నేను వస్తున్నాను అని చెప్తాడు. ఇంటికి వెళ్తాడు. జనమందరూ కూడా బిడ్డ చచ్చిపోయిందని అంటారు. ఈయన మాత్రం లేదమ్మా నిద్రపోతుంది అని అంటాడు. ఆయన హేళన చేస్తారు. మనకు అర్థం కాదు ఏదైనా ఉంటే హేళన చేస్తాం కదా. మనిషి అక్కడ చచ్చిపోయి కనపడితే నిద్రపోతుంది అంటున్నావు ఏంట్రా పిచ్చోడా అని మాట్లాడతారు ఆయన గురించి. వాళ్ళని చూసినప్పుడు ఆయనకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని ఇంకొక 3 వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళి చనిపోయిన పాప దగ్గర నిలవబడి అమ్మ లేరా అని చెప్తాడు ఆయన. చెప్పగానే లేచి కూర్చుంటుంది ఆవిడ. బైబిల్లో ఏమని ఉంటుందంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరినూ తండ్రి యొద్దకు రాలేడని యేసుప్రభు చెప్పాడు. అందులో నేనే జీవాన్ని అన్నాడు. అంటే ప్రతి మనిషిలో ఉండే ప్రాణం అది నా దగ్గరికి రావాల్సిందే, అది నా నుండి పోవాల్సిందే అని చెప్తాడు ఆయన. ఆమెను పట్టుకొని ఎప్పుడైతే లేమ్మా అని అంటాడో బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏమనంటే ఆమె ప్రాణము తిరిగి మరలా ఆమెలోనికి వచ్చను అని రాయబడి ఉంటుంది. రైట్. రెండో విషయం ఏంటంటే లాజర్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది బైబిల్లో. ఇప్పుడు కూడా మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళితే వాళ్ళ ఊరు వెళ్ళొచ్చు, లాజర్ వాళ్ళ ఊరు వెళ్ళొచ్చు, మనం అక్కడ చూడొచ్చు. ఆ ఊర్లో యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఫ్యామిలీ భోజనం పెడుతూ ఉండేవారు. ఏనుకును ఆయనతో పాటు ఉండేవాళ్ళకి. 2 అక్క చెల్లెళ్ళు వాళ్ళు, వాళ్ళకు ఒకడే తమ్ముడు. క్రీస్తుకు కూడా ఆ కుర్రాడంటే చాలా ఇష్టం ఉండేది. అనుకోకుండా ఒక రోజు ఆయన ప్రయాణంలో వేరే చోటకు వెళ్తారు. ఇతను ఇంట్లో ఉండే వ్యక్తి రోగాన పడతాడు, మంచాన పడతాడు. వెంటనే వాళ్ళ అక్క వాళ్ళు సావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, వెళ్ళి ఆయనకి చెప్పండి, ఆయన అయితేనే బాగు చేస్తాడు ఇతన్ని, ఎవరి వల్ల కాదు అని చెప్తే జనాలు ఉంటారు కదా, వెళ్ళిపోయి మీరు బాగా ఇష్టపడ్డారు కదా అతన్ని, మీకు అన్నం పెడతారు కదా వాళ్ళు, ఆయన చావు బతుకుల్లో ఉన్నాడు రమ్మని చెప్తాడు. చెప్తే ఆయన రాడు, వెంటాడు కానీ రాడు. ఆయన ఏం చచ్చిపోతాడు ఇంటి దగ్గర. చచ్చిపోయిన తీసుకెళ్ళి సమాధి చేస్తారు. ఆయన రాలేదన్న బాధ ఒకటి, చచ్చిపోయిందన్న బాధ, తీసుకెళ్ళి సమాధి చేస్తారు. యూదుల్లో ఒక నమ్మకం ఉంటుంది ఏంటంటే
చనిపోయిన మనిషి ఆత్మ 3 రోజుల్లో మళ్ళీ తిరిగి శరీరంలోనికి వచ్చి పడుతుంది అని నమ్ముతారు వాళ్ళు. ఎవరైనా ఒక యూదుడు చచ్చిపోతే 3 రోజుల్లో ఆ ఆత్మ మళ్ళీ వచ్చి ఎప్పుడైనా పడొచ్చు అని నమ్ముతారు వాళ్ళు, ఒంట్లో పడిద్దని. అందుకే యేసుక్రీస్తు ప్రభు సమాధి చేసిన 3 రోజులు అక్కడికి రాలా. సైంటిఫిక్ గా కూడా చనిపోయిన శవం 4వ రోజు నుంచి కొల్లడం మొదలవుతుంది, చీకిపోవడం మొదలవుతూ ఉంటుంది అనమాట. 4వ రోజు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు అక్కడికి. అప్పటికే శవం కుళ్ళిపోయే పరిస్థితిలో ఉంటుంది లోపల. ఊరు జనం మొత్తం వస్తారు, రహస్యంగా జరిగింది కాదు, వాళ్ళ అక్క వాళ్ళని రమ్మని చెప్తాడు. అక్కడ నిలబడతాడు. అప్పుడు వాళ్ళ అక్క అడిగిద్ది, నువ్వు ఉండుంటే చనిపోయేవాడు కాదు నా తమ్ముడని. అప్పుడు ఏనంటాడు, నేను వచ్చాను కదా అని అంటాడు. అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేచే రోజు ఒకటి ఉంది కదా, అప్పుడు లెగుస్తాడులే అని అంటుంది ఆవిడ. అంటే నమ్మకం మాత్రం ఉంచమ్మా అని చెప్పి సమాధి బండను తెరవండి అని చెప్తాడు. ఆ బండను కొంచెం పక్కకు తీస్తారు. తీసినప్పుడు లాజరు బయటికి రా అని పిలుస్తాడు. చనిపోయిన శవం 4వ రోజు కుళ్ళిపోయే స్థితిలోంచి లేచి బయటకు వస్తుంది. నేను ఈ విషయాలు నీతో ఎందుకు చెప్తున్నానంటే, ఇంకొక ఊర్లో నాయన్ అనే విలేజ్, అది ఇజ్రాయెల్లోనే ఉంది. ఒక ఊర్లో ఒక పేద విధురాలి కొడుకు చచ్చిపోతాడు. అతన్ని శవాన్ని పాడగట్టి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆవిడ బాగా ఏడుస్తూ ఉంటుంది. క్రీస్తు తన శిష్యులతో పాటు అదే దారిన వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ శవం ఎదురవుతుంది. ఎదురైనప్పుడు ఈయన ఆ తల్లి బాగా ఏడుస్తూ ఉంటుంది. ఈయనేం సాయం అడగరు వాళ్ళు. అప్పుడు ఆ పాడ దగ్గరికి వెళ్ళి ఆయన ఆ పాడను ముట్టుకొని లే అని పిలుస్తాడు. ఆయన పాడకు కట్టినటువంటి శవం అలా లేచి ప్రాణాలతో చూస్తూ ఉంటుంది అనమాట. అయితే బైబిల్లో రాయబడిన ఒక విషయం, హిందూ శాస్త్రాల్లో వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, అక్కడ ఉండే వాళ్ళందరూ షాక్ అవుతారు. చనిపోయిన ఇతన్ని ఏంటి ఇతను ఎలా లేపాడు అని చెప్పి షాక్ అవుతా ఉన్నప్పుడు ఇతను లేచి ఎదురుగా కనపడిన క్రీస్తు వైపు చూసి, మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటాడు ఆయన. వాళ్ళ అమ్మ అడుగుతుంది ఆయన్ని, మీరేంటి ఇక్కడ ఉన్నారంటున్నావు, నువ్వెప్పుడు చూసావని. ఆ ఇన్సిడెంట్ జరిగాక ఆయన ఏమంటాడు తెలుసా, అమ్మ నేను చనిపోయాను కదా, చనిపోయిన తర్వాత నా ఆత్మ ఒక స్థలానికి వెళ్ళింది. ఆ స్థలంలో నా తల్లి ఏడుస్తూ ఉంటుంది, నన్ను పంపించండి అని చెప్పి నేను చాలా బ్రతిమలాడాను. అక్కడ దేవదూతలు ఉన్నారు, వాళ్ళెవరు కూడా నువ్వు వెళ్ళడానికి వీలు లేదని నన్ను ఒక స్థలంలో ఉంచారు. అదే సమయంలో ఈ స్థలానికి యజమాని ఎవరు చెప్తే నన్ను పంపిస్తారు, దయచేసి నన్ను ఆయన్ని కలవనీయండి అని చెప్పినప్పుడు ఒక సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చోవడం నేను చూశాను. అతను ముందుకు నేను వెళ్ళి నిలబడ్డప్పుడు, అతనితో నేను మాట్లాడినప్పుడు అతను చెప్పిన మాట, నువ్వు వెళ్ళు మళ్ళీ శరీరంలోనికని. నేను వచ్చి మళ్ళీ ఈ శరీరంలో పడ్డాను, ఎదురుగా చూస్తే ఇతనే ఉన్నాడు అక్కడ అని చెప్తాడు అతను. అలాంటి వ్యక్తిని శిలువ మీద కొడితే మేకులు పీక్కోలేక చనిపోయాడా? ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. చనిపోయే ముందు రోజు టాపిక్ వేరే వెళుతుంది. మీరు నన్ను ఏమడిగారు? మేము ఎందుకు చెప్తామనంటే, జై శ్రీరామ్ యేసుక్రీస్తు ప్రభు బలిదానంలోనే మనిషికి పాప క్షమాపణ ఉంది. అందుకోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు. కాబట్టి రాజ్యాంగం మాకిచ్చిన హక్కుబద్ధంగా మేమేమంటామంటే, దయచేసి మనిషికి చావు అనేది ముగింపు కాదు, ఆత్మ జీవితం కొనసాగుతుంది. మళ్ళీ చనిపోయిన మనుషులు తిరిగి లేచే రోజు ఉంది. కాబట్టి మనిషికి పాప క్షమాపణ కేవలం క్రీస్తు రక్తంలోనే ఉంది, ఆయన్ని నమ్మండి అని చెప్తాం మేము. ఇప్పుడు నమ్మాలా వద్దా అనేది నీ ఇష్టం. నేను నీకు చెప్పాను, నీకు ఇష్టం లేదు, నువ్వు నమ్మలేదు, వదిలి. ఓకే, అంతవరకే. నేను అన్నానే మీ నోటంట అన్నాను అని చాలా సార్లు చేసిరామ్ అన్నారు తెలుసా? లేదు బ్రదర్, నేను ఒక విషయం చెప్పనా, భారత్ మాతాకి జై అంటాను, భారత్ మాతాకి జై అంటాను, మహాత్మా గాంధీకి జై అంటాను, భగత్ సింగ్కి జై అంటాను. ఒకవేళ మీరు అనుకున్నట్లు అనుంటే వీళ్ళందరికీ దేవుడు అని జై కొట్టినట్లా? వాళ్ళందరూ కూడా రాముడు కూడా మాకు సంబంధించినంత వరకు ఒక సాధారణమైన మనిషి. మాకు సంబంధించినంత వరకు మీరు అడుగుతున్నారు, నేను మిమ్మల్ని రాముడి గురించి సూటిగా 4 ప్రశ్నలు అడుగుతాను. తెలిస్తే సమాధానం చెప్పండి, లేకపోతే పండితులు ఎవరైనా చెప్తారు. ఓకే. శ్రీరాముడు సీతని లక్ష్మణుని తీసుకొని అడవికి వెళ్ళినప్పుడు సీత ఒక బంగారు లేడిని చూసి, ఆ లేడి నాకు కావాలని అడుగుతుంది. భూమి మీద బంగారు లేడులు ఉంటాయా? అది జరిగే పనేనా? నాకు ఒక బంగారు లేడి కనపడ్డది అనుకోండి, నేనేమంటాను? అసలు అది సాధ్యమైద్దా? అలాంటిది పార్వతీదేవి అవతారమే సీత అనుకుందాం కొంచెం సేపు, శ్రీరాముడే విష్ణు అవతారం అనుకుందాం. ఏమండి నాకు ఆ లేడీ కావాలి అని అడుగుతుంది. అడిగినప్పుడు రాముడు ఏం చెప్పాలి? అమ్మా, అది మారీచుడు అనే రాక్షసుడు రావణాసురుడు పంపించాడు ఇక్కడికి, నేను బయటికి వెళ్తే నిన్ను ఎత్తుకెళ్దాం అన్నది వాళ్ళ ప్లాన్ అని చెప్పాలి దేవుడై ఉంటే. నువ్వేడే ఉండమ్మా, నేను తీసుకొని వస్తానని చెప్పి వెళ్తాడు. భవిష్యత్తు ఏంటో ఏం జరుగుతుందో తెలియదు శ్రీరాముడికి. ఒకటి, బైబిల్లో మీరు క్రీస్తుని ఎప్పుడూ అలా చూడలేరు. అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లేడికి బాణం విసురుతాడు రాముడు. మారీచుడు అనే రాక్షసుడు వాడు పడిపోయి ఇంటి దగ్గర లక్ష్మణుడు ఉంటాడు సీత కాపలాగా. లక్ష్మణుడు బయటకు వస్తే గానీ రావణాసురుడు తీసుకెళ్ళలేడు ఎవరిని? సీతమ్మని. కాబట్టి లక్ష్మణుడు అక్కడి నుంచి రావాలంటే లక్ష్మణ సీత అని ఈ రాక్షసుడు అరుస్తూ ఉంటాడు పడిపోయి. సీతకు అనుమానం వస్తుంది, అయ్యో
నా భర్త అడవిలో నుంచి అరుస్తున్నాడు సీతా లక్ష్మణ అని, ఆయనకి ఏదో ప్రమాదం జరిగినట్లుంది, లక్ష్మణ కొంచెం వెళ్ళు అంటాడు. అన్నప్పుడు లక్ష్మణుడు అంటాడు, రాముడు మామూలు వ్యక్తి ఏం కాదమ్మా, ఆయన చూసుకుంటాడు, ఇబ్బంది ఏం లేదు, నేను వెళ్ళను, అదిగాక నువ్వు ఇల్లు దాటి రావద్దని మా అన్న చెప్పాడు నాకు, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. అంటే సీత ఏముంటుందంటే స్పష్టంగా అంటది ఆ మాట, ఏమనంటే నీకు నా మీద ఏదో తప్పుడు ఆలోచన ఉన్నట్లుంది లక్ష్మణ అని అంటుంది. వాల్మీకి రామాయణంలో రాస్తారు. అందుకే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళనంటున్నావు అని అంటది. అనేసరికి వెంటనే చెవులు మూసుకొని రామ అని గీత ఒకటి గీసి, ఈ గీత దాటి నువ్వు బయటికి రావద్దు, ఎవరు వచ్చినా నేను వెళ్ళి చూసి వస్తా అని వెళ్తాడు. సీత, మనం కొంచెం సేపు ఆవిడ దేవుని అవతారమే అనుకుందాం, దేవత అవతారం అనుకుందాం, ఆవిడకి తెలియదా ఏం జరుగుతుందో అక్కడ, ఆ క్యారెక్టర్కి అర్థం కాదా ఏం జరుగుతుందో. వెళ్ళిపోయాడు. ఆడికి వెళ్ళి ఇద్దరు వచ్చేసరికి ఇంట్లో సీత ఉండదు. సీతమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు అతను. వచ్చినవాడు దాటిరా అంటాడు గీత. మునీశ్వరుడు ఎక్కడ చేపిస్తాడో అనుకొని ఆ తల్లి ఇష్టం లేకపోయినా బయటికి రావాల్సి వచ్చి తీసుకొని వెళ్తాడు. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, సీతను తీసుకెళ్ళడానికి రావణాసురుడికి ఏ వారధి అవసరం పడలా, ఏ సముద్రం ఒడ్డురాల, వచ్చాడు తీసుకొని వెళ్ళాడు. అదే సీతమ్మను మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి శ్రీరాముడికి ఎంత సైన్యం అవసరం అయిందో ఆలోచించి ఒకసారి. ఒక సైన్యాన్ని తీసుకొని ఒక వారధి కట్టుకొని వెళ్ళి తీసుకొని రావాల్సి వచ్చింది. శ్రీరాముడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి. రెండో విషయం చెప్తాను మీకు. సీత ఎక్కడుందో తెలియక శ్రీరాముడు ఏడుస్తూ ఉంటాడు. ఏడ్చే టైంలో లక్ష్మణుడు శ్రీరాముడిని ఒక మాట అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావన్నా నువ్వు అని. అన్నప్పుడు సీత శరీరంలో ఉండే ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ తమ్ముడితో చెప్తాడు అతను. నేను ఈ మాట అంటున్నందుకు క్షమించాలి, ఆమె స్తనాలు ఇలా ఉంటాయి, తొడలు ఇలా ఉంటాయి, పెదాలు ఇలా ఉంటాయి, ఒళ్ళు ఇలా ఉంటుంది, పెరుదులు ఇలా ఉంటాయి అనుకుంటూ రకరకాలుగా తమ్ముడితో చెప్పి ఏడుస్తాడు. కట్టుకున్న భార్య గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? అంత అసహ్యం. మీరు ఒకసారి అది చూడండి. రెండో విషయం, మీరు ఎక్కడ విన్నారు? రామాయణమే, వాల్మీకి రామాయణంలో చదివారా? రాసుందా? చదివాను, చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. మీకు కావాలంటే వీడియోలు ఇస్తాను దాని గురించి. మొన్న కరుణాకర్ సుగ్గుణను విశ్రాంతి క్రిస్టియన్ వీళ్ళు కూడా డిబేట్ చేశారు కదా, లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గుణ, విశ్రాంతి క్రిస్టియన్ వీళ్ళంతా డిబేట్ చేసినప్పుడు మా వాళ్ళు ఇదే ప్రశ్న అడిగారు. అడిగితే ఆయన భార్య గురించి ఆయన ఎక్కడైనా మాట్లాడుకుంటాడు, మీకెందుకు అంటే ఆయన సరిపోయా. మూడో విషయం, అతను ఒక సాధారణమైన వ్యక్తి అని చెప్తున్నాను. యుద్ధం జరుగుతూ ఉంటుంది రావణాసుడికును రాముడికి. రెండు గుంపులు కొట్టుకుంటూ ఉంటాయి. ఆ టైంలో లక్ష్మణుడు చనిపోతాడు, స్పృహ తప్పి పడిపోయాడు అంటాడు, చనిపోయారు అని అంటారు. చచ్చిపోయినప్పుడు లక్ష్మణుడి దగ్గర కూర్చొని ఏడవడం మొదలు పెడతాడు రాముడు. అయ్యో తమ్ముడా లక్ష్మణ, లే అయ్యా అంటే లేగడు లక్ష్మణుడు. జీవము కలిగినటువంటి వ్యక్తి ఒకవేళ రాముడై ఉంటే, సృష్టికర్త జీవానికి అధిపతి కదా, సృష్టికర్త జీవానికి అధిపతి, సృష్టికర్త పరిశుద్ధుడు, సృష్టికర్త భవిష్యత్ తెలిసిన వాడు, సృష్టికర్త మరణాన్ని స్వాధీనంలో ఉంచుకుంటాడు, సృష్టికర్త ఏం చేయడానికైనా సమర్థవంతుడు. అక్కడ ఉన్నది రాముడు. అతను విష్ణు అవతారం అయితే చనిపోయిన లక్ష్మణుని మాటతో లేపేవాడు. కానీ అతను ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడు అక్కడ ఉండే ఒక జాంబవంతుడో స్వామీజీనో వచ్చి ఏమంటాడంటే, ఫలానా కొండ మీద సంజీవని అనే ఒక మొక్క ఉంటుంది, ఆ మొక్కను కానీ తీసుకొని వస్తే నీ తమ్ముడు బతుకుతాడని చెప్తాడు. చెప్పినప్పుడు 7 సముద్రాలు దాటి వెళ్ళాల్సి ఉంటుంది ఆ కొండ దగ్గరికి వెళ్ళాలంటే. ఎవరు వెళ్తారంటే అందరు ఆంజనేయుడి వైపు చూస్తారు. నా వల్ల కాదంటాడు అతను. అప్పుడు ఆంజనేయుడికి ఒక శాపం ఉంటుంది. ఆంజనేయుడికి చిన్నతనంలో పండు అనుకొని సూర్యుడిని మింగాడు అని రాస్తారు. అప్పుడు సూర్యుడు ఒక శాపం పెడతారు అతనికి. దేవతలు ఏం పెడతారంటే, నీ బలం ఏంటో నీకు తెలియకుండా ఉంటుంది అని అంటారు. అప్పటి నుంచి ఆయనకి గుర్తుండదు తన బలం. ఎవరైనా పొగడాలి, ఆంజనేయుడిని పొగిడితేనే, తన బలం చెప్తేనే విశ్వరూపం చూపెడతాడనమాట. అప్పుడు వానరులంతా పొగుడుతారనమాట, నువ్వు ఇట్లా అనేసరికి విశ్వంలో ఎదుగుతాడు. ఎదిగి ఒక్క లంగున వెళ్ళిపోయి ఆ కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ కాడికి వెళ్తాడు. నేను ఆంజనేయుడి గురించి ఒక మాట చెప్తాను ఇక్కడ. ఇప్పుడు ఆ కొండ మొత్తాన్ని ఎత్తుకురమ్మని పంపల ఆంజనేయ స్వామి, సంజీవని తీసుకురమ్మని పంపారు. కానీ అక్కడికి వెళ్ళిన ఆంజనేయుడు కొండను ఎత్తుకొచ్చాడు. ఎందుకు అంటే ఆ కొండ మీద అన్ని మొక్కలు అలాగే ఉంటాయి, ఏ మొక్క సంజీవనో అర్థం కాదా ఆంజనేయుడు. మొక్కేదో అర్థమై ఉంటే ఏం తెచ్చేవాడు, వెళ్ళినవాడు మొక్కే తెచ్చేవాడు, కొండను తెమ్మని పంపల. కానీ కొండను ఎత్తుకొచ్చిన కొండను చూపెడుతున్నారు. కానీ ఆ సంజీవని అనేది ఏదో తెలుసుకోలేని ఆయన స్థితిని చెప్పలేకపోతున్నారు ఎవరు. తీసుకొస్తాడు, లక్ష్మణుడు మళ్ళీ బ్రతుకుతాడు, యుద్ధం జరుగుతుంది. రావణ ఇదే సందర్భంలో మీరు వాలి గురించి వినుంటారు, వాలి సుగ్రీవు అని ఇద్దరు వ్యక్తుల గురించి వినుంటారు. మంచి బలమైనటువంటి వ్యక్తులు వాలి సుగ్రీవులు, వానర సైన్యంలో. వాలి సుగ్రీవులు ఇద్దరు కవల పిల్లలు, వాలి సుగ్రీవులు ఇద్దరు వానరులు అంటే కోతులు. వాలి సుగ్రీవులు ఇద్దరు కూడా స్వయాన మహాబలవంతులు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే, సుగ్రీవుని భార్యని ఎత్తుకెళ్తాడు, తమ్ముడు భార్యని తీసుకుని వెళ్తే అది అన్యాయం రా నాయన, తప్పురా అని ఎంతమంది చెప్పినా ఎనరు. దమ్ముంటే నాతో పోరాడి తీసుకుని వెళ్ళండి అంటూ ఉంటాడు. ఎన్నిసార్లు కొట్టడానికి పోయినా, ఎంతో యుద్ధానికి పోయినా వాలికి ఒక వరం ఉంటుంది. అదేంటంటే, ఎదురుగా వచ్చి నిలబడేవాడు ఎంత బలవంతుడైనా ఆ శక్తిని కంటి చూపుతో లాగేసుకుంటాడు వాలి. 1000 ఏనుగుల బలం నీకుంది, నేను వాలిని, నా దగ్గరకు వచ్చావు, నేను నీ వైపు చూడగానే ఆ బలాన్ని లాగేసుకుంటాను. ఆ వరం వాలిది. రాముడిని అప్పుడు సాయం అడుగుతారు వీళ్ళెళ్ళి, రామ మరి వాలి చేతిలోంచి మా వాడిని మీరు కాపాడితే మీకోసం మేము సీతమ్మ కోసం మా సైన్యం మొత్తం వస్తుందని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి శ్రీరాముడు? డైరెక్ట్గా వచ్చి వాళ్ళని సంహరించాలి, చంపాలి. కానీ ఏమంటాడంటే, నువ్వు మీ తమ్ముడు ఇద్దరు కూడా పందెం పెట్టుకోండి ఎప్పట్లాగానే,
ఫీల్డ్లోకి దిగండి, నేను నీకు సాయం చేస్తాను నీ పక్క నుండి అని సుగ్రీవుడికి మాటిస్తాడు. యుద్ధంలోకి వెళ్తారు. ఫస్ట్ రౌండ్లో బాగా కొడతాడు వాలి సుగ్రీవుడిని. రామ నువ్వు సాయం చేయలేదు ఏంటని అడుగుతాడు సుగ్రీవుడు. అడిగితే మీరిద్దరు ఒక్కలాగే ఉన్నారు, ఎవడి మీద బాణ విసరాలో తెలియలేదు అని చెప్పి అతని మెడలో తులసాకుల దండనో నిమ్మకాయల దండనో వేస్తారు గుర్తు కోసం. ఇద్దరు ఎదురుగా నిలవబడితే ఇద్దరు కూడా అన్నదమ్ములైతే కవలైతే ఎవరెవరో గుర్తుపట్టలేడు రాముడు. అది రాముడి స్థితి. అప్పుడు మెడలో ఆ దండేసి పంపాక చెట్టు పక్క నుండి వాలికి కనపడకుండా బాణం విసురుతాడు. అప్పుడు వాలి అడుగుతారు, సీతమ్మని తీసుకురావడం కోసమే నువ్వు ఇంత చేస్తుంటే ఒక్క మాట చెప్పుంటే 5 నిమిషాల్లో నీకు ఆమెను తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టేవాడిని అంటాడు. ఎదురుగా వచ్చి మనిషిని చంపే శక్తి కూడా లేని వ్యక్తి ఎదురుకొస్తే లాగేసుకుంటాడు నా బలం అని చెట్టు పక్క నుండి చంపాడు అతను. ఇక చివరికి విషయం చెప్తాను. వరం ఉంది, అట్లా వరం ఉంటే దేవుని ముందు పనిచేస్తుందా వరం? సరే దేవుని వినాలి. ఇంకొక మాట చెప్తాను నీకు. క్షత్రియుడు రాముడు. క్షత్రియులకు ఒక ధర్మం ఉంటుంది. మనుధర్మశాస్త్రం ప్రకారంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే ముట్టుకోదగిన వారు, ఇంకెవ్వరిని ముట్టుకోకూడదు. క్షత్రియులు అంటే రాజరికం చేసేవారు, బ్రాహ్మణులు పూజలు చేస్తారు, వైశ్యులు కాముటి వాళ్ళు వ్యాపారాలు చేస్తారు. క్షత్రియుడు ఇతను రాముడు. క్షత్రియ ధర్మం ఏంటంటే ఏ మనిషిని కూడా బొడ్డు కింద నుంచి బాణం వేసి చంపకూడదు, క్షత్రియ ధర్మం. రెండవది, చేతిలో ఆయుధాలు లేని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా చంపకూడదు. 2. మూడవది, చీకటి పడిన తర్వాత యుద్ధం కొనసాగించకూడదు. ఈ 3 క్షత్రియ ధర్మాలు. రాముడు క్షత్రియుడు. యుద్ధానికి వెళతారు. రావణాసుడి మీద బాణాలు వేస్తూ ఉంటారు. రాముడు విశ్వ ప్రయత్నం చేస్తాడు. రావణాసుడి తల తెగడం, వచ్చెత్తుకోవడం, తల తెగడం, వచ్చెత్తుకోవడం, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు విభీషణుడు వస్తాడు, రావణాసుడి తమ్ముడు. నమ్మక ద్రోహులు ఎక్కడో ఉంటారు బ్రదర్, మన చుట్టూనే, మన పక్కనే, మన ఇంట్లోనే ఉంటారు. మా అన్న ప్రాణం బొడ్లో ఉంది, ఆ బొడ్డు కింద బాణం విసురు చస్తాడని చెప్తాడు. క్షత్రియ ధర్మాన్ని తప్పి బొడ్డు కింద బాణం వేసి చంపాడు రావణాసుడిని. సాధారణమైనటువంటి వ్యక్తి రాముడు. ఇంకో విషయం చెప్తాను. సీతమ్మని ఇంటికి తీసుకొచ్చేటప్పుడే అగ్ని ప్రవేశం చేపిస్తాడు సీతమ్మతో. ఆవిడ పతివ్రతాన్ని నిరూపించుకుంటుంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, అనుమానం ఉన్న ప్రతి భర్త కూడా భార్యని అగ్ని ప్రవేశం చేయించాలని హిందువుల్లో ఒక ధర్మం తీసుకురండి చూస్తాను నేను. నీ భార్య మీద నీకు అనుమానం ఉంది, అగ్ని ప్రవేశం చేయించు. మాదిరి కదా నీకు వాళ్ళు. మాదిరి అంటే వాళ్ళు ఏం చేశారు, నువ్వు అదే చేయాలి కదా. నీ భార్య మీద నీకు డౌట్ ఉంది, పంపించు అగ్నిలోనికి చూద్దాం. సరే అగ్ని ప్రవేశం అయింది. వచ్చిన తర్వాత సీత సూపర్ అండి, ఆమె మంచి పతివ్రత అని చెప్పారు, ఆవిడ ఏ తప్పు చేయలేదు, నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. వచ్చారు, రాజరికానికి వచ్చారు, రాజ్య పరిపాలన మొదలుపెట్టారు. పరిపాలన మొదలుపెట్టిన తర్వాత నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను అన్నాను కదా, ఇప్పుడు అడుగుతున్నాను. సీతను అడవికి ఎందుకు పంపించాడు రాముడు? నిండు గర్భంతో ఉన్నప్పుడు సీతను అడవికి ఎందుకు పంపించాడు? మీరు చెప్పండి. నేనే చెప్తాను. నేనేమడిగానంటే ఆ రోజు, ఏమండి రావణాసురుడి దగ్గర ఉన్న కాలంలో సీత ఏదైనా తప్పు చేస్తుందని ప్రజలు అనుకుంటారు కాబట్టి రాముడు ప్రజల ముందు సీత ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి శీల పరీక్ష పెట్టాడు. ఆవిడ అగ్నిలోకి వెళ్ళింది, పవిత్రంగా బయటకు వచ్చింది. ప్రజలందరికీ తెలుసు సీత ఏ తప్పు చేయలేదని. మరి నిండు గర్భంతో ఉన్నటువంటి రాణిని పట్టాభిషేకం జరిగిన తర్వాత ఏ కారణం చేత అడవికి పంపించారు అని అడిగాను. ఆవిడ చెప్పిన సమాధానం వింటే మన జేబులో చేతులు పెట్టుకుని లేసి వచ్చేసాను. నేను మీతో చెప్తాను ఇప్పుడు విషయం ఏనండి. చెప్పండి. సీతను అడిగాడు అతను, ఏమని? ఇలాంటి సంఘటన జరిగేటప్పుడే ఒక చాకలతను ఏమంటాడంటే, ఇన్ని రోజులు రావణుడి దగ్గర సేతుంటే రాముడు తెక్కలోడు కాబట్టి, తెక్కల మానవకముడు కాబట్టి ఏలుకున్నాడు, కానీ నేనైతేనా అని అంటాడు. ఆ మాట రాముడు చెవులో పడుతుంది. పడ్డప్పుడు రాజ్యంలో ఉండే ప్రజలందరికీ మళ్ళీ అర్థం కావాలి అని చెప్పి సీతను మళ్ళీ అగ్ని ప్రవేశం చేయని అడుగుతాడు రాముడు. సీతమ్మంటది, శీల పరీక్ష జరిగింది, అగ్నిలోనికి వెళ్ళి మల్లెపూలాగా బయటకు వచ్చారు, మళ్ళెవడో ఏదో అన్నాడని నిండు గర్భంతో నేను ఒప్పుకోను అంటుంది. ఇతను ఏమంటాడంటే, నేను రాజును కాబట్టి నా ఆజ్ఞను నువ్వు ధిక్కరిస్తే రాజ్యాజ్ఞ ధిక్కరించినందుకు రాజ్యం నుండి బహిష్కరించడం శిక్ష అని చెప్తాడు. అయినా ఒప్పుకోదు ఆవిడ. లక్ష్మణుడికి ఇస్తాడు, ఆమెను బయటకు పంపించేస్తాడు. నిండు గర్భంతో వాల్మీకి ఆశ్రమానికి వస్తుంది. నాకు తెలిసింది ఇది. అక్కడే బిడ్డలను కంటుంది. లవుడు కుశుడు అని ఇద్దరు పుడతారు అక్కడ. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా వాల్మీకి దగ్గర రామాయణాన్ని విని రాముని కథ పారాయణం చేసుకుంటూ తిరుగుతారు. రాముడి దగ్గరకు వస్తారు. ఎదురుగా ఉంది రాముడే వాళ్ళ నాన్న, వాళ్ళకి తెలియదు. ఈ పిల్లలు వాళ్ళ కొడుకులే అని తెలిసిన తర్వాత రాముడు ఆగలేకపోతాడు.
సీతమ్మ ఎక్కడుంది అంటే వాల్మీకి ఆశ్రమంలో ఉంది, మరి ఆవిడని కూడా తీసుకుని రావాలి. ఎలా తీసుకురావాలంటే శీల పరీక్ష చేసుకొని రమ్మని చెప్తాడు. ఒప్పుకో సీత. అక్కడే అగ్నిలోనికి నేలలోనికి వెళ్ళిపోతుంది. భూమిలో దొరుకుతుంది సీత, భూమిలోనికి మళ్ళీ వెళ్ళిపోతుంది. అక్కడ కథ అవుతుంది. నేను ఈ విషయం చెప్పాను యాంకర్ గారికి. చెప్తే ఆవిడ ఉందంటే రే తిక్కలోడా అంది నన్ను. ఇండైరెక్ట్ గా ఎట్లనే అంది, పిచ్చోడా అనుమానించి అగ్ని ప్రవేశానికి పంపలేదు, రెండోసారి ఒక్కసారి అగ్ని ప్రవేశం చేయించింది అని అంటే, మరి అడవికి ఎందుకు పంపారమ్మా, అప్పటికే అగ్ని ప్రవేశం అయిపోయింది కానీ నేను అడిగాను. ఆమె ఉందంటే శివుడు పార్వతి ఇద్దరు కూడా చేసుకునే టైంలో శివుడు వీర్యాన్ని విడిచిపెడితే భూమి కారిన ఆ వీర్యాన్ని మోహంతో నోట్లో పట్టుకుంది. అది చూసిన పార్వతికి కోపం వచ్చి, నువ్వు భూమాత అయ్యుండి చెప్పింది అడగండి మీరు డైరెక్ట్ గా. నేను చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీ ఫ్రెండ్ ని అడగండి, ఆవిడే చెప్తుంది. ఫ్రెండ్ కాదు మేడం, మీ మేడం గారిని అడగండి. మీరు ఏదైతే చెప్తున్నారో అదే రకంగా చెప్పింది. ఇదే రకంగా చెప్పారు ఆవిడ. పేరు చెప్పకూడదు కదా, పద్ధతి కాదు. మీరే అడగండి, మీకు అర్థమైపోతుంది. ఆవిడ ఏమన్నారంటే పార్వతి శాపం పెడుతుందట. భూమిని పరిపాలించే రాజు ఎవడైతే ఉన్నాడో నీ కామ కోరికను బట్టి ప్రతి రాజుకి నువ్వు భార్యగా ఉండు భూపతికి అని శపిస్తుందట. ఆ శాపం ఉంటుందట భూమాతకి. భూమాత ఎవరు? సీతమ్మకి తల్లి. భూమిలో దొరుకుతుంది సీత. రావణుడు అసలు సీతకు తండ్రి అని అంటారు, రావణుడి బిడ్డ అని అంటారు సీతని. భూమాతకు దొరుకుతుంది సీతమ్మ. రాముడి కంటే పెద్దది సీత. భూమిలో దొరుకుతుంది. సీతమ్మ తండ్రి పేరు ఏదో ఉంది, జనక మహారాజు నేల తవ్వుతా ఉంటే ఒక పెట్టెలో దొరుకుతుంది సీతమ్మ, నేలలో. నేనేమన్నానంటే, అంటే మీ ఉద్దేశం ఏంటని అడిగితే, రాముడు రాజ్యానికి వచ్చి రాజు అయిన తర్వాత పార్వతి ఇచ్చిన శాపం ప్రకారంగా భూమాత రాజుకు భార్య అవుతుంది. కాబట్టి భూమి అతనికి భార్యగా ఉన్నప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు కాబట్టి రెండో భార్య ఉండకూడదు కాబట్టి సీతను బయటికి పంపించాడని చెప్పింది ఆ తల్లి. నాకు అసలు ఏం మాట్లాడాలో అర్థం కాల. అంటే ఏకపత్ని వ్రతుడు అంటే ఏంటి? ఒకే భార్యతో బ్రతికిన వాడు ఏకపత్ని వ్రతుడు. ఒక భార్యను అడవికి పంపి ఇంకొక భార్యను తీసుకొచ్చిన వాడు ఏకపత్ని వ్రతుడు ఎట్లా అవుతాడమ్మా? ఇది ఎంత దారుణంగా ఉంది అని అంటే, నువ్వు చచ్చి పైకి పో, అక్కడ మా పార్వతమ్మ ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళు, ఆవిడ చెప్పింది నీకు అని అందా తల్లి. మరి అప్పుడు రాముడు ఏకపత్ని వ్రతుడు ఎలా అవుతాడు? ఇప్పుడు సీత తల్లి భూమి రాముడికి ఏమవుతుంది? అత్త కదా. అత్త భార్య ఎట్లా అవుతుంది? శాపం వలన అవుతుందా? మరి ఎవడు భార్యగా ఉంది కాబట్టి ఆవిడని పంపించారు. ఇదిగో ఇదంతా చూసిన తర్వాత నేను రాముడికి జయాల కొట్టాలి. ఆ తర్వాత రాముడు నదిలో, సరయు నదిలోనో ఏదో ఒక నదిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. చివరిన రాముడు నీళ్లలో మునిగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు. అడిగి చూడండి నిజమేనా కాదా అని. ఇప్పుడు నేను ఏ రకంగా అతన్ని దేవునిగా ఒప్పుకోవాలి? నేను చెప్పిన ఒక మాట, శ్రీరాముడు వల్ల సీతమ్మకి జరిగిన మేలు కంటే, శ్రీరాముడు వల్ల రాజ్య ప్రజలకు జరిగిన మేలు కంటే, బీజేపీ వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, విశ్వ హిందూ పరిషత్కి జరిగిన మేలు చాలా ఎక్కువ. ఆయన వాళ్ళకి బాగా ఉపయోగపడ్డాడు. శ్రీరాముడు బాగా ఉపయోగపడ్డాడు వాళ్ళకి. ఈ రోజు కూడా ఉపయోగపడుతున్నాడు ఓట్ల కోసం. కాబట్టి నాకు తెలిసినంత వరకు వాల్మీకి రాసిన రామాయణం ప్రకారంగా ఆ 20,000 శ్లోకాలలో, ఆ 7 కాండల్లో శ్రీరాముడు సాధారణమైనటువంటి ఒక సగటు మనిషే తప్ప అతను దేవుని లక్షణాలు కలిగిన వాడు కాదు గనుక అతను దేవునిగా అంగీకరించను. నాకు అవసరం ఏముంది? నేను ఎందుకు చెప్తాను జై శ్రీరామ్? హనుమంతుడిని అంగీకరిస్తారా? నేను యేసుక్రీస్తు ప్రభువుని తప్ప ఎవరిని దేవునిగా అంగీకరించను. నేను ముస్లిమ్స్ వాళ్ళ దేవుని కూడా నేను చెప్తున్నాను కదా, యేసుక్రీస్తు ప్రభువును మాత్రమే నేను దేవునిగా అంగీకరిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం. అల్లాహ్ని కూడా, అది నా అల్లాహ్ని గౌరవిస్తాను, రాముడిని గౌరవిస్తాను, హనుమంతుడిని గౌరవిస్తాను. మీరు ఎంతమంది పేర్లు చెప్తారో చెప్పండి. వరావతారం అనండి, మత్స్యావతారం అనండి, లేకపోతే ఇంక కూర్మావతారం అనండి, ఏ అవతారం అనండి, గౌరవిస్తాను. కానీ దేవునిగా క్రీస్తును మాత్రమే ప్రకటిస్తాను, అంగీకరిస్తాను. అది నా వ్యక్తిగతం. మిమ్మల్ని అంటలేదే నేను. మీరు నమ్మొద్దు వాళ్ళని, ఎవరిని, క్రీస్తునే నమ్మండి అని నేను చెప్పలేదే. ఇప్పుడు భారతదేశంలో రాముడు పుట్టారని చెప్తారు, అందుకే పుణ్యక్షేత్రంగా చెప్పుకుంటూ ఉంటారు చాలా మంది. సో అంటే రాముడు పుట్టింది భారతదేశం, మరి క్రీస్తు పుట్టింది జెరూసలేమా ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభు. మీ ప్రశ్న అడగండి, సమాధానం చెప్తాను. ఎక్కడో పుట్టింది అంటారు, మరి చెప్పండి, మీరు నాకు తెలియదు. పర్వాలేదు, బెత్లెహేంలో పుట్టారు ఆయన. దానికి మనకేంటి సంబంధం అని అంటారు, అంతేనా? ఒక పని చేద్దాం బ్రదర్, మీ ప్రశ్న ప్రకారంగా దేశానికి ఒక దేవుడు ఉంటే రాముడు భారతదేశంలో పుట్టాడు కాబట్టి, భారతదేశంలో పుట్టాడు కాబట్టి ఇక్కడ అందరూ కాదు బ్రదర్, ఒక విషయం స్వీకరించి, గౌరవించి, ప్రేమించి అన్ని రకాలుగా ఇప్పుడు దేవుడిని చూసుకుంటున్నారు. బ్రదర్ వినండి, శ్రీరాముడు భారతదేశంలో పుట్టాడు, భారతదేశంలో రాజుగా ఉన్నాడు, ఇక్కడే యుద్ధాలు చేశాడు, ఇక్కడే మరణించాడు అని నువ్వు అంటున్నావు. సారీ, మీరు అంటున్నారు. నేనేమంటానంటే
సరే శ్రీరాముడే దేవుడు. ఉమ్, భారతదేశంలో ఉన్న వాళ్ళకి శ్రీరాముడు తెలుసు. భారతదేశం దాటి వెళ్తే ఎవరికి శ్రీరాముడు తెలియదు కదా. ఉమ్, దాదాపు ఇంకా 195 దేశాలు ఉన్నాయి కదా. ఉమ్. మరి వాళ్ళకి ఎవరు దేవుడు? అంటే 194 దేశాలకి దేవుడు ఎవరు? అంటే మీ లెక్కన దేశానికి ఒక దేవుడు ఉంటే, దేవుడికి ఒక పరలోకం నరకం ఉంటే, ఏ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఆ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ లోకానికి ఆ నరకానికి వెళ్తారా? లేకపోతే ఉమ్, సృష్టికర్త ఒక్కడేనా? లేకపోతే దేశానికి ఒక సృష్టికర్త ఉన్నాడా? భారతదేశానికి ఒక సృష్టికర్త, అమెరికాకు ఒక సృష్టికర్త, ఆఫ్రికాకు ఒక సృష్టికర్త ఉన్నాడా? 7 ఖండాలకు వేరే సృష్టికర్త ఉన్నాడా? లేకపోతే భూలోకం మొత్తానికి ఒకడే సృష్టికర్త అయి ఉంటాడా? మీ లెక్క ప్రకారంగా అది మీరే చెప్పాలి. సృష్టి మొత్తాన్ని సృష్టించిన వాడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. కాబట్టి ఉమ్, ఆయనకి ఎలాంటి వీసా అవసరం లేదు భారతదేశానికి రావడానికి. మీరు నేను మనుషులం, ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళాలంటే వీసా. అయినా నాకు తెలియగలుగుతాను, ఉమ్, భూమిని ఆకాశాన్ని సృష్టించిన మనిషి, సృష్టించిన దేవుడు నీలాగా నాలాగా ఒక తాగుబోతూ, నీలాగా నాలాగా ఒక తిరుగుబోతూ, నీలాగా నాలాగా సెక్స్ కోరికలు కలిగి, నీలాగా నాలాగా పాపం చేసి, నీలాగా నాలాగా బతికి, నీలాగా నాలాగే చచ్చిపోతే వాడు మనిషి అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు? అతనికి మనకి అసలు ఎట్లా ఒప్పుకుంటాం అతన్ని? ఉమ్, నేనైతే ఒప్పుకోను, మీరు ఒప్పుకుంటారేమో. ఉమ్, నేను నమస్తే పెట్టాలంటేనే నేను ఆలోచిస్తాను ఈ మనిషి కరెక్టే కాదా అని. అలాంటిది దేవునిగా నా సృష్టికర్తగా అంగీకరించాలంటే అతనికి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి? సృష్టికి ఒక్కడే కర్త, అతనే సృష్టికర్త. ఉమ్, అతను మాత్రమే సృష్టిని చేశాడు. ప్రతి దేశాన్ని, ప్రతి భూమి, ప్రతి గ్రహాన్ని, అంతరిక్షాన్ని మొత్తాన్ని చేసింది ఒక్కడే. ఉమ్, అతన్ని మాత్రమే నీకు యేసు అనే పేరు నచ్చరా? అయితే ఆయనే దేవుడు. నువ్వెవరినైతే సృష్టికర్త అని అంటున్నావు కదా, అతనికి దండం పెట్టుకోవాలి. ఉమ్. నీ ముందు ఒక ఆప్షన్ ఉంది, సృష్టికర్త నువ్వెవరో నాకు తెలియదు. యేసు అనే బ్రదర్, పేరు యేసు అన్నది పేరు కాదు బ్రదర్, మీరు అది రక్షకుడు అని అర్థం. దానికి ఓకే, మీనింగ్ ఉంది దానికి. మీనింగ్, అసలు పేరు కాదు, పేరు కాదు అది. రక్షకుడు యేసు అన్న మాటకి అర్థం. రాముడు అంటే అర్థం ఏంటో చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటో చెప్పండి. పవిత్రమైనటువంటి ఆత్మ. ఉమ్, మీరు దయ్యం పట్టిన మనిషిని ఏమంటారు? అపవిత్రాత్మ పట్టింది అంటారు, అవునా కదా? ఉమ్, దయ్యం పట్టినటువంటి మనిషిని అపవిత్రాత్మ పట్టింది అని అంటారు, అవునా కాదా? ఉమ్, దయ్యం పట్టింది అని అంటారు. దాన్ని మేము అపవిత్రమైనటువంటి ఆత్మ అంటాం. మనిషికి మేలు మాత్రమే చేసే ఆత్మ, ఎలాంటి కీడు చేయని ఆత్మని పవిత్రమైన ఆత్మ అంటాం. అదే పరిశుద్ధాత్మ. నీతిగా ఒక మనిషి బ్రతుకుతున్నాడంటే అతను పవిత్రమైన వ్యక్తి అంటాం. ఎందుకని? అతని నీతి జీవితాన్ని బట్టి, ఆత్మ చేస్తున్న పనిని బట్టి అది అపవిత్రమైన ఆత్మనా పవిత్రమైన ఆత్మని డిసైడ్ చేస్తాం. మీకు ఒక విషయం చెప్పాలి. నిన్నగాక మొన్న లేడీ అఘోరితో మీరు మంచి ఇంటర్వ్యూ చేశారు. ఉమ్, ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాట విన్నాను నేను. ఏంటంటే, మేము చచ్చిపోయిన శవాల దగ్గర ఉంటాం, సమాధుల్లో కూర్చుంటాం, ఉమ్. చనిపోయినటువంటి కోరికలు తీరిన వ్యక్తులు. కొంచెం ఆలోచించి మాట్లాడండి. అద్భుతంగా మాట్లాడతాను. ఓకే. చనిపోయినటువంటి వ్యక్తి శవాలను మేము తింటాం, సమాధుల్లోనే ఉంటాం, ఉమ్, దిగంబరంగా ఉంటాం. అందులో నాగసాధువులను ఉంటారు, నాగసాకిలను ఉంటారు, అలాగే అఘోరాలను ఉంటారు. ఇదేమి బాలకృష్ణ అఖండ సినిమా కాదు బ్రదర్. ఉమ్, అఘోర అనే ఆ ఆ జీవితానికి కఠినమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి వాళ్ళకి. ఉమ్, ఆవిడ ఒక మాట చెప్పింది. ఏమనందంటే, కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మ శివుని దగ్గరికి వెళుతుంది, ఉమ్, పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నా కోరిక తీరకుండానే చనిపోయాను కాబట్టి నా కోరిక తీర్చుకోవడానికి ఏదైనా అవకాశం ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు శివుడే మనిషి కర్మఫలాన్ని బట్టి పలానా శరీరానికి వెళ్ళమంటే ఆ శరీరంలోనికి వచ్చిపడి తన కోరికను తీర్చుకొని వెళుతుంది అని చెప్పింది. ఉమ్, చెప్పాడు అనాలా, చెప్పింది అనాలా, చెప్పారు అనాలో మరి నాకు తెలియదు. ఉమ్, ఒక లేడీ యాంకర్ గారు, ఆవిడ ఐ డ్రీమో లేకపోతే ఎస్టీవీకి సంబంధించిన మేడం అడిగితే చెప్పేది ఆవిడ. ఉమ్. అంటే దయ్యం అనేది వేరేది కాదు, కోరికలు తీరిన వ్యక్తుల ఆత్మలే దేవుని దగ్గరికి వెళ్ళి నా కోరిక తీరలేదని వచ్చి మనిషిలోనికి వెళ్ళి ఈ అఘోరి చెప్పిందా? అఘోరి చెప్పింది ఉమ్, అని చెప్పింది. అయితే బైబుల్ ఏముంటుంది అంటే బ్రదర్, ఉమ్, చనిపోయిన ఏ వ్యక్తి ఆత్మ కూడా దయ్యం కాదు. చనిపోయినటువంటి ఏ వ్యక్తి ఆత్మ దయ్యంగా మారదు. అసలు చనిపోయిన వ్యక్తి ఆత్మ భూమి మీద ఉండదు. అది దానికోసం సిద్ధపరచబడినటువంటి స్థలానికి వెళ్ళి చేరుతుంది. అక్కడి నుంచి బయటికి రావడం దాని వల్ల కాదు, దాన్ని బయటికి రానివ్వడు. ఏ ఆత్మ రెండు పైకే స్థలాలు వెళ్తుంది. ఉన్నాయి, 2 స్థలాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం ఆహా, ప్రకారం. ఏ ఆత్మ పైకే వెళ్తుంది, వెళ్లాల్సిందే. కానీ పైన ఎక్కడికి వెళ్తుందో వెళ్తుంది తెలియదు. అనేది బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా. ఉమ్, ఒకటి, రక్షణ లేకుండా, అంటే జీవితాన్ని రక్షించినటువంటి రక్షకుడు తనలో లేకుండా చనిపోయిన వ్యక్తి ఆత్మ పాతాళం అనే వేదనకరమైనటువంటి ఒక స్థలానికి వెళుతుంది. అక్కడ విపరీతమైన దుర్వాసన, చీకటి, భయంకరమైనటువంటి అగ్నికేళ్ళు ఉంటాయని, అందులో వేదన అనుభవిస్తూ ఉంటుంది ఆ ఆత్మ. అక్కడి నుంచి బయటికి రాదు. అది నరకం కాస్తుమా? ఉమ్, పాతాళము వేరు, ఉమ్, నరకం వేరు. ఎంతవరకు నరకంలో ఒక్కడు కూడా పడలా. ఉమ్. నరకానికి వెళ్ళాలా ఎవరు? కానీ నరకం అనేది ఉంది. నరకం అనేది ఉంది. అయితే మనుషుల కోసం తయారు చేయాల నరకాన్ని. ఉమ్,
అపవిత్రాత్మల కొరకు, సైతాన్ కొరకు దేవుడు సృష్టించిన స్థలం అది. అక్కడ ఇంతవరకు ఒక్కడు కూడా పడలా. పాతాళానికి మాత్రం వెళ్ళారు మనుషులు. ఇప్పటి వరకు చనిపోయి రక్షణ లేకుండా చనిపోయిన ప్రతి వ్యక్తి ఆత్మ పాతాళం అనే స్థలంలోనే ఉంది. మీరు సోన్సో వెళ్ళారని ప్రముఖుల పేర్లు చెప్పినా నేను ఒకటే చెప్తాను, రక్షణ లేకుండా మరణించిన ప్రతి ఆత్మ పాతాళం అనే స్థలంలోనే ఉంది. మీరు ఏ పేరైనా అనుకోవచ్చు అందులో. అయితే రక్షణ పొందిన వ్యక్తి ఆత్మ ఎవరైతే ఉంటారో, చనిపోయిన వ్యక్తి ఆత్మ, ఇతని ఆత్మ మాత్రం పరదేశు అనే మరొక స్థలంలో ఉంటుంది. అది విశ్రాంతి తీసుకునే స్థలం. అక్కడ వేదన ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. అయితే ఈ 2 రకాల ఆత్మలు కూడా తీర్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి. వేదం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు. సుఖం ఉంటుందా? ఎవరు? సుఖం అంటే సెక్సువల్ లైఫ్, లేకపోతే వేరే రకమైన సుఖం ఉంటుందా? బ్రదర్, మీకు ఒక విషయం చెప్తానండి. మనిషి శరీరానికి సంబంధించిన మెను వేరే ఉంటుంది. తినడం, పడుకోవడం, నిద్రపోవడం, పని చేసుకోవడం, సంపాదించడం, కోరిక, సెక్స్ ఫీలింగ్స్, కోపం, భావోద్వేగాలు. కానీ ఆత్మకు సంబంధించినటువంటి లైఫ్ వేరే ఉంటుంది. దేవదూతను పోలుంటుంది మనిషి ఆత్మ జీవితం. అది ఎలా ఉంటుంది అని అంటే, అది తెలిసిన వాడు చెప్పాలి, లేకపోతే మనం అలా మారిన తర్వాత చెప్పాలి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. మీకు ఈ విషయం చెప్తున్నాను అండి. ఆ పరదేశంలో ఉండే ఆత్మలు తీర్పు వరకు అక్కడే ఉంటాయి, పరలోకానికి వెళ్ళవు. మళ్ళీ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. పరదేశం అనే స్థలంలో రక్షణ పొందిన ఆత్మలు విశ్రాంతిలో ఉంటారు. పాతాళం అనే స్థలంలో రక్షణ లేకుండా చనిపోయిన ఆత్మలు వేదనలో ఉంటారు. తీర్పు జరిగిన తర్వాత మాత్రమే పరలోకానికి వెళ్ళే ఆత్మలు, పరలోకానికి, నరకానికి వెళ్లాల్సిన ఆత్మలు సైతాన్తో కలిసి నరకానికి వెళ్తాయి. మరి ఎవరు భూమి మీద దయ్యాలుగా తిరిగేదంటే అపవిత్రాత్మలు. పరలోకం నుండి గెంటి వేయబడినటువంటి పడిపోయిన దేవదూతల సమూహం వాళ్ళు కంటికి కనిపించినటువంటి ఆత్మశక్తులు, చీకట్లో ఉంటారు. వాళ్ళు చీకటి బలం వారిది. వాళ్ళు మనిషిని ఆవహించినప్పుడు వాళ్ళు అబద్ధం చెప్తారు. నేను మీ ఎల్లమని, నేను మీ పుల్లమని, నన్ను అటు చచ్చిపోయాను, ఇటు చచ్చిపోయాను, నాకు నల్లకోడి కావాలా, తెల్లకోడి కావాలా అని చెప్తారు. వీళ్ళు అపవిత్రాత్మలు. వీరు ఒక్క నిజం కూడా చెప్పరు. వీళ్ళు ఏం చెప్తారంటే, నేను తేజానండి, మొన్న చనిపోయాను, రైలు కింద పడి నా కోరిక తీరలేదంటారు వీళ్ళు. బైబిల్ అది చెప్తుంది. చనిపోయిన ఏ మనిషి ఆత్మ దయ్యం కాదు. అఘోరాకి అసలు తెలియదు విషయం. ముందు ఆవిడ అక్కడ కూర్చొని దయ్యాన్ని పరమేశ్వరుడే పంపిస్తాడు, అది వచ్చి కోరిక తీసుకొని పోతుంది. దయ్యం పట్టిన వ్యక్తి ఎంత భయంకరంగా మారిపోతాడు మీకు తెలియదా? చీకట్లో కూర్చుంటాడు, జుట్టు విరబోసుకుంటాడు, ఒంటు రాక్కుంటా ఉంటాడు, విపరీతమైనటువంటి వేదన, నరకం అనుభవిస్తూ ఉంటాడు. దేవుడు పంపిస్తాడా దయ్యాన్ని? చూసారా మీరు ఎప్పుడన్నా? ఎవరు? ఎంతో మందిని వెళ్ళగొట్టాం. మీరు దయ్యాలు పట్టినటువంటి వ్యక్తిని లైవ్ లో దురాత్మ పట్టినటువంటి వ్యక్తి తల మీద చేయించి ప్రార్థించినప్పుడు విలవిల తన్నుకుంటూ పడిన కొన్ని వందల సంఘటనలు నేను మీకు చూపించగలను. నేనే చేస్తాను, ఎవరు అవసరం లేదు. దురాత్మ నిజంగా పడితే నాటకం వద్దు, నటించొద్దు. నేను సిద్ధంగా ఉన్నాను బ్రదర్. అంతకు ముందు మనం ఇలా కొంతమంది పాస్టర్లను నేను చెప్పేది వినండి, నన్ను కంప్లీట్ గా చెప్పనే ఉన్నాను. దురాత్మ పట్టడం వేరు, పబ్లిసిటీ కోసం దురాత్మలు పట్టినటువంటి వ్యక్తులను బాగు చేస్తున్నట్లుగా నటించడం వేరు. అదే అక్కడ ఎవరో ఉన్నారు. బ్రదర్ ఒక విషయం, నేను ఇక్కడ ఉన్నాను కదా, మీరు రమణగుట్టలో ఉంటారు. నేను రమణగుట్ట వెళ్ళండి, నేను కొన్ని పేర్లు చెప్తాను. అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు మీరు చూడవచ్చు. ఒకరోజు ఒక చాకలి కుటుంబం ఇంట్లో ప్రేయర్ జరిగింది. మేము వెళ్ళాం, నేను సేవలోనికి వచ్చాను కొత్తగా. అప్పుడు 2014 రమ్మన్నారు వాళ్ళు, ప్రేయర్కి వెళ్ళాం. ఒక 10 మంది 15 మంది నాతో పాటు వచ్చారు. ప్రేయర్ జరిగే సమయం పూర్తయింది. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక సహోదరి కళ్ళు నిప్పు రవ్వల్లాగా ఎర్రగా మారిపోయాయి. గజగజ గజగజ వణిపోతా ఉంది. ప్రార్థన చేయండి బ్రదర్ అంటే ప్రేయర్ చేయడానికి తల మీద కూడా చేయబెట్టలేదు. నేను ప్రార్థన చేయడానికి అలా చేయెత్తాను. కింద పడి గిలా 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 కొట్టుకుంటానే ఉంది ఆ తల్లి. ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతసేపటికి స్పృహలోకి వచ్చింది. వాళ్ళ అక్క వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీయే సాక్షి, వాళ్ళు హిందువులు. సేమ్ పరిస్థితి. వాళ్ళ బ్రదర్ వచ్చింది. వాళ్ళ తమ్ముడు డాన్స్ మాస్టర్, ఫేమస్ డాన్స్ మాస్టర్ ఆయన. అతను నమ్మడు ఇలాంటివన్నీ కూడా, అసలు పట్టించుకోడు. స్టేజ్ డాన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటాడు. టీ పట్టుకొని వచ్చాడు అతను, టీ ఇవ్వడానికి. అందరికీ చేశారు, నాకు కూడా ప్రేయర్ చేయండి అన్నాడు. ప్రార్థన చేయడానికి తల ఉంచాం. ప్రార్థన చేయడం మొదలు పెట్టగానే టీ గ్లాసులన్నీ పడేసి గిలగిల కొట్టుకున్నాం. వాళ్ళ మీద దురాత్మ ఉందన్న విషయం ప్రేయర్ చేసే వరకు మాకు కూడా తెలియదు. మేము క్యాజువల్గా ప్రేయర్ చేయాలని ప్రేయర్ చేసాం. ప్రార్థన అయిపోయిన తర్వాత ఒంట్లో దురాత్మ ఉంది అన్న విషయం ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మీకు ఆవలింతలు వస్తూ ఉన్నాయి. మీరు గమనించారు లేదో? మీకేమన్నా అనుమానం ఉంటే నేను మీకు ప్రేయర్ చేస్తాను. ఒకసారి మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. నేనేమి నెత్తిమే చేయబెట్టి మిమ్మల్ని కింద పడేను, లేకపోతే 10 మంది మిమ్మల్ని వెనక్కి లాగరు. అయితే ఇప్పుడు నాకు ప్రేయర్ చేస్తారు? షూర్, డెఫినెట్గా. అయితే మీలో దురాత్మ ఉందని నేను చెప్పను. మనిషి ఎప్పుడైతే సరే వినండి, ఇప్పుడు నాలో దురాత్మ ఉంటే నేను కింద పడి కొట్టేసుకుంటా. షూర్, బ్రదర్ ఒక విషయం, నాలో ఆవలింపులు వస్తున్నాయి అన్నారు కదా. ఒక మాట వినండి బ్రదర్. చీకటి ప్రభావం అనేది మనిషి మీద ఉండొచ్చు. రెండవది, మీరు ఒక్కొక్కసారి అంటారు జిస్టి తగిలింది బ్రదర్ మాకు అని. జిస్ట్ అంటే వచ్చి మీకు ఏమైనా రాయి తగిలినట్టు తగిలిద్దా? అది బుల్లెట్ తగిలినట్టు తగిలిద్దా? తిన్న తరగలేదు బ్రదర్, జిస్టి తగిలింది అంటారు. ఆవలింతలు వస్తూ ఉంటాయి.
వాస్తవమే కదా. అలాగే చీకటి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి ప్రేయర్ చేసేటప్పుడు ఊగుతూ ఉంటాడు. ఇంతవరకు కాదు, ఇప్పుడు నేను మీకు ప్రేయర్ చేస్తూ మిమ్మల్ని నేను పడగొట్టాల్సిన అవసరం లేదు, లేకపోతే మీరు పడాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. ప్రేయర్ చేసే సమయంలో నేను కళ్ళు మూసి నిలబడ్డప్పుడు నో ఇష్యూ. డిస్కషన్ అయిన తర్వాత పర్సనల్గా మీరు ఎక్స్పీరియన్స్ చూద్దరు కానీ ఇప్పుడు ఓకే, ఎందుకు లైవ్ లో చూపించవచ్చుగా? నీ ఒంట్లో దురాత్మ ఉంటే వెళుతుంది అని చెప్పాను. నువ్వు దయ్యం పట్టిన మనిషి అని నేను అన్నాను. ఇప్పుడు ఇందాకడ అసలు మనిషి విగ్రహాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అనే వాళ్ళు ఒక్కరే ఉంటారు, విగ్రహాల్లో ఉండరు అని ఉండడు. షూర్. మనిషిలో ఉంటాడా ఎవరు? దేవుడు. ఒక్క నిమిషం, మనిషిలో దేవుడు ఉంటాడా? డెఫినెట్ గా ఉంటాడు. దేవుని ఆత్మ ఉంటుంది మనిషిలో. మనిషిలో ఉండే ప్రాణం దేవుడు పోస్తుంది. దేవుడు ఉంటాడా అంటే దేవుడిలో ఉండకపోతే ఎవరి ముందు ఉంటాడు? సరే, దేవుడిని చూడాలి. మనిషికి శక్తులు ఉంటాయా? బ్రదర్ వినండి, దైవోపాసన చేసిన వాళ్ళు, దేవుని శక్తిని కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. ఒక సగటు ప్రార్థన చేసే వ్యక్తి పాస్టర్ అవసరంలా, అపోస్తల అవసరంలా, ప్రవక్త అవసరంలా, ప్రార్థన చేసే ఓ సగటు వ్యక్తి ప్రేయర్ చేసినప్పుడు కూడా దురాత్మ పట్టిన వాళ్ళు విలవిల తన్నుకునే వాళ్ళు ఉన్నారు. అదే సార్, అదే మనిషికి బ్రదర్ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మాకు, నేను మిమ్మల్ని నమ్మమనన్ను, మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే తేజాన్ని ఎలాగైనా పరలోకానికి తీసుకురాని నాకు ఆయన ఏం చెప్పాల. మీ బాధ్యత నాది కాదు, నాకు అవసరం లేదు. నేను నరకానికే వెళ్తాలే. మీరు నరకానికి వెళ్తారా, నేను నరకానికి వెళ్తానా అన్నది ఆ తర్వాత సంగతి. ఓకే, నేనేమంటాను అనంటే, చెప్పడం వరకు నా బాధ్యత, వింటారా లేదనేది మీ బాధ్యత. బైబిల్ స్పష్టంగా అంటుంది, దేవుడు పంది కాదు, దేవుడు కుక్క కాదు, దేవుడు ఏనుగు కాదు, ఎలుగు కాదు, అగ్ని కాదు, నీరు కాదు, దేవుడు ఆకాశం కాదు, గ్రహం కాదు. దేవుడు ఎవరు అనంటే దేవుడు ఆత్మ అని చెప్తోంది. రెండవది ఆయన ఏమంటాడు అనంటే, ఆత్మ ఎలా ఉంటుంది, నువ్వు ఎలా చెప్తావు అనంటే, బైబిల్ చాలా స్పష్టంగా దేవుడు తన రూపంలో తన పోలిక చొప్పున మనిషిని చేశాడు అని చెప్తోంది. దేవుడు ఎలా ఉంటాడు అంటే, నీకు ఎదురుగా కనిపించే మనిషిలానే ఉంటాడు దేవుడు అని దేవుని వాక్యం చెప్తోంది. ఇప్పుడు నువ్వు ఉన్నావా, నీది దేవుని రూపం అని దేవుని వాక్యం చెప్తోంది. నేనున్నాను కదా, నాది దేవుని రూపం, దేవుని పోలిక అని దేవుని వాక్యం చెప్తోంది. అందుకే మనిషికి అంత గొప్ప ప్రాధాన్యత ఉంది. భూమి మీద ఉన్న సృష్టి మొత్తంలో దేవుని పోలికతో, దేవుని ఆత్మతో పుట్టాడు కనుకనే, దేవుని రూపంలో పుట్టాడు కనుకనే అన్నిటినీ మనిషి కంట్రోల్లో ఉంచుకుంటాడు. మనిషి సృష్టికర్త, మనిషి కూడా. మనిషి మాత్రమే మళ్ళీ సృష్టించగలడు దేవుని తర్వాత. దీని సృష్టికర్త ఒకరు, దీని సృష్టికర్త ఒకరు, దీని సృష్టికర్త ఒకరు, మీ వాచ్ సృష్టికర్త ఒకరు. దేవునిలో ఉండే లక్షణాలు మనిషిలో కనబడతాయి. చెడు లక్షణాలు కనిపించినటువంటి వ్యక్తి జీవితం ఒకలాగుంటుంది, మంచి లక్షణాలు కనిపించే వ్యక్తి జీవితం ఒకలాగుంటుంది. నువ్వు దేవుణ్ణి చూడాలనుకుంటే నీలోనే నువ్వు చూసుకోవచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లా, నీకు ఇంట్లో ఒక ఫోటోనో పెద్ద విగ్రహం అవసరం లా. అద్దం ముందు వెళ్తే, అద్దం ముందు నిలబడు, నీ ఎదురుగా నేను ఉన్నాను కదా, నాలో చూడు. నా ఎదురుగా నువ్వు ఉన్నావు, నీలో చూస్తాను. ఒకవేళ దేవుడు శరీరధారిగా వచ్చి కూర్చుంటే ఇలాగే ఉంటాడు ఆయన. ఇంకా నాకు వేరే జీవులు ఎందుకు, వేరే జంతువులు ఎందుకు నాకు? అందుకే కదా మానవ సేవ మాధవ సేవ అంటారు. మనిషికి సేవ చేయడం అంటే దేవునికి సేవ చేయడమే అంటారు పిచ్చోళ్ళ మన పండితులు ఏమైనా. నాకు దేవుడు తెలిసినప్పుడు, దేవునితో నేను మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు, నాకు మధ్యలో బొమ్మలు ఎందుకు అంటున్నాను నేను? నాకు అవసరమే ఉంది, దేవునికి దండం పెడతా. మీరు మాట్లాడతారా ఎవరితో? మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవునితో మాట్లాడతారు. ఆ అనుభవం కొంతమందికి ఉంటుంది. మీరు ఎప్పుడన్నా నేను బ్రదర్ దేవునితో మాట్లాడతారా? బ్రదర్ నేను కళ్ళు మూసుకొని ఒక క్షణం నా పరిస్థితి బాగాలేదని చెప్తాను. నేను ఇది మాట్లాడమే కదా. నువ్వు మాట్లాడు, ఎవరు వద్దన్నారు నిన్ను? యేసుక్రీస్తు ప్రభు అనే పేరు నీకు నచ్చలేదు కదా. నిన్ను నిర్మించిన సృష్టికర్త ఎవరో నీకున్నారు కదా. నన్ను నచ్చలేదు. ఒక్క నిమిషం బ్రదర్, సృష్టికర్త ఇది తెలుసుకునే ప్రయత్నం సార్. బ్రదర్ నేను కించపరచట్లేదు, సత్యాన్వేషణ. అంతే, సత్యాన్వేషణ ప్రయత్నం. నేను ఒక మాట చెప్తాను వినండి. రాముడో, కృష్ణుడో, క్రీస్తో, లేకపోతే వేరే వాళ్ళ పక్కన పెట్టండి. నిన్ను నిర్మించిన వాడైతే ఒకడు ఉన్నాడు కదా, సృష్టికర్త. అమ్మ కడుపులో ఎముకలు పెరగడం ఏంటి బ్రదర్? ఎట్లా సాధ్యం అది? అమ్మ కడుపులో ఎముకలు పెరగడం ఏంటి? అమ్మ కడుపులో అవయవాలు ఏర్పడడం ఏంటి? అమ్మ కడుపులో ఊపిరి పీల్చుకోవడం ఏంటి? ఉమ్మ నీరులో మనిషి బతకడం ఏంటి? మలమూత్రాల మధ్య మనిషి జీవించడం ఏంటి? భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా మనిషి పర్టికులర్ టైంలోనే పుట్టడం ఏంటి? బైబిల్ ఉంటుంది, నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను అని ఉంటుంది. దాని అర్థం ఏంటో తెలుసా బ్రదర్? మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడిని దేవుని చేయి తాగుతుంది. నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవడైనా వాడు, అఘోర అయినా సరే, దేవుని చేతుల్లో నిర్మించబడిన వాడే తల్లి కడుపులో. కాబట్టి నేనంతే ఎంత ఇష్టమో దేవునికి, నువ్వంటే అంతే ఇష్టం. అయితే మీరేమంటారు? మనుషుల్ని నిర్మించేది దేవుడే. అవును. ఆయన చేతితో ఇట్లా ఆయన రాసి ఆయన నిర్మిస్తారు. ఆయన చేతిలో ఆయన రాసి నిర్మించడం అని చెప్పట్లేదు. ఒక మనిషి బొమ్మను తయారు చేసినట్లుగా దేవుడు తన చేతులతో మనిషిని తయారు చేశాడని చెప్తున్నాను. అతను రాతను తయారు చేయడు.
ఎవరు? మనిషిని మాత్రమే తయారు చేస్తాడు, మనిషిని తయారు చేస్తాడు కదా. రాతను తయారు చేయడు. ఎవరు? ఆ దేవుడు. మీరు హిందువులు ఏమంటారంటే తలరాత రాశాడు అని అంటారు. బైబిల్ గ్రంథంలో ఒక మనిషి పుట్టడం, మరణించడం ఇవన్నీ జరగకముందే ఆయన ప్రణాళికలో అతను ఉంటాడు అని దేవుని గ్రంథం చెప్తుంది. అదే మనిషి ఇప్పుడు మరి ఎందుకు కొంతమంది హిందువులుగా, కొంతమంది క్రిస్టియన్లుగా, కొంతమంది ముస్లిమ్స్ గా ఎందుకు అట్లా దేవుడు మనిషిని అందరినీ కలిపి మనుషులుగానే దేవుడు మనుషులను పుట్టించాడు. ఒక మనిషి జాతే ఉండేలా పుట్టించొచ్చుగా. ఆయన మనుషుల్ని పుట్టించాడు బ్రదర్. ఆయన హిందువుకి ఒక మనిషిని, క్రిస్టియన్ ఒక మనిషిని సృష్టించిన ఆయనకి ఇలా మతాలు ఏర్పడతాయి అన్ని తెలుసు బ్రదర్. మరి ఎందుకు అన్ని తెలుసు. మీకు ఒక విషయం చెప్తున్నాను, మనిషిని ఆయన యంత్రం లాగా పుట్టించలేదు. ఎలాన్ మాస్క్ ఆయన ఎవరు? మొన్న రోబోల్ని తయారు చేశాడు కదా, రోబో వ్యాన్లని, రోబోల్ని తయారు చేశాడు కదా ఎలాన్ మాస్క్ అనుకుంటా, మస్క్ ఆయన. ఆ రోబో పని ఏంటంటే మనిషి ఏం చెప్తే అది చేస్తుంది. కానీ దేవుడు మనిషిని రోబోలాగా పుట్టించలా, స్వేచ్ఛనిచ్చాడు మనిషికి. మంచి ఏదో చెప్పాడు, చెడేదో చెప్పాడు, బ్రతకడానికి నీకు అవకాశం ఇచ్చాడు. ఎలా బ్రతకాలి అన్నది నువ్వు డిసైడ్ చేసుకోవాలి. నీ లైఫ్లోకి ప్రతిసారి వచ్చి చేయడ్డు పెట్టాడు ఆయన. నువ్వేమి యంత్రానివి కాదు, ఆయన రూపంలో తయారు చేయబడిన హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ నువ్వు. నీకు మంచి ఏదో చెడేదో తెలుసు. ఇప్పుడు నేనున్నా బ్రదర్, నాకు బెడ్ ఉంది, షాప్ దగ్గరికి వెళ్తుంది. షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ ఈ చాక్లెట్ అమ్మా, ఇది తింటే జలుబు చేస్తుంది, ఇదిగో ఇది పురుగుల మందమ్మా, ఇది తాగి చచ్చిపోతారు అని నేను ఎప్పటి వరకు చెప్తాను? చిన్నతనంలో చెప్తాను. డాడీ నాకు ఆ పురుగుల మందు కావాలి అందనుకో, నేనేం చేస్తానంటే ఇది పురుగుల మందు, నువ్వు తాగడానికి వెళ్ళలేదు అని చెప్తాను. కానీ తను ఒక స్థితికి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత అది పురుగుల మందు అని తెలుసు, అది తాగితే చచ్చిపోతారని తెలుసు, అది చాక్లెట్ అని తెలుసు, అది తింటే తీగుంటుందని తెలుసు కూడా పురుగుల మంది ఉండే అని కొనుక్కొని తాగితే దానికి నాదేం రెస్పాన్సిబిలిటీ? వ్యక్తిగతంగా నువ్వు తీసుకున్న నిర్ణయం కదా అది. మాట్లాడే గొంతుతో పాటు ఆలోచించగలిగిన హృదయం, మనస్సాక్షిని నీకు ఇచ్చినప్పుడు, ఏది మంచో ఏది చెడో ఆయన చెప్పినప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత నీది. ఆయన ఏమంటాడంటే నువ్వు ఇది చేయొద్దు, ఇది చెయ్యి, ఇది చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పాడు, ఇది చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏమి దయ్యం కాదు, గట్టిగా పట్టుకొని నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పడానికి స్వేచ్ఛనిచ్చాడు ఆయన. డెసిషన్ ఏం తీసుకోవాలనేది నీ ఇష్టం. ఆయన అందరినీ కూడా మనిషిగానే పుట్టించాడు, మనుషులుగానే పుట్టించాడు. మతాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలా, యేసుక్రీస్తుని నమ్మి ఆయనలాగా బ్రతకాలని ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఆయన పేరుతో క్రైస్తవులు అంటున్నారు. అందులో మరి మీరు ఏదైతే చెప్తున్నారో అది కూడా ఒక మతంలో ఉంది కదా. రిలీజన్ కాదండి, మనుషులు ఒప్పుకుంటారు, ప్రభుత్వాలు ఒప్పుకుంటాయి, బైబిల్ ఒప్పుకోదు. ఇది మతం అండి. యేసుక్రీస్తు ప్రభు. మీరు ఏ మతం అంటే ఏ మతం? నాకేం మతం లేదండి, నేను క్రీస్తుని వెంబడిస్తానండి. నేను క్రీస్తుని వెంబడిస్తాను. క్రీస్తు మతం కాదు, మతం కాదండి, నేను క్రీస్తుని వెంబడిస్తాను అంతే. మతమే ఉంది ఇందులో. ఇప్పుడు కమ్యూనిస్ట్ ఆధార్ కార్డులో ఏముంటది? ఆధార్ కార్డులో ఏముంటది? నో రిలీజన్ అని పెట్టుకోమని చెప్పింది కదా గవర్నమెంట్. రిలీజన్ చెప్పడం ఇష్టం లేనప్పుడు నో రిలీజన్ అని పెట్టుకోండి, నో క్యాస్ట్ అని పెట్టుకోండి అని నిన్నే హైకోర్టు తీర్పిచ్చింది కదా. ఇప్పుడు బ్రదర్ విషయం ఏంటంటే, నేను దేవుని మనిషి అని పెట్టుకోవచ్చుగా. ఎవరు నీ ఇష్టం ఏదైనా పెట్టుకో, కానీ ప్రభుత్వం గుర్తించాలిగా, ప్రభుత్వం ఒప్పుకోవాలిగా. బైబిలు ఇది మతం కాదని చెప్తోంది, కానీ క్రైస్తవులందరూ కూడా వీళ్ళు ఒక మీకు ఒక విషయం చెప్తాను నేను. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఇది యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వ్యక్తుల్ని దారుణంగా చంపేవాళ్ళు ప్రారంభ కాలంలో, మొదటి శతాబ్దం. ఎక్కడ? ప్రపంచంలో, ప్రపంచం మొత్తం. వినండి, యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నటువంటి కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. రోమన్స్ అనేవాళ్ళు ఒక దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు. కొన్ని ఇప్పుడు మనం ఇది ఉంది కదా, రోమ్ ప్రాంతం ఉంది కదా, ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు వాళ్ళు, ఒక్క దేశాన్ని మాత్రమే కాదు. రోమా ప్రభుత్వం అంటారు దాన్ని. దాదాపు ప్రపంచ దేశాలన్నింటినీ కలిపి పరిపాలించారు వాళ్ళు. అతిపెద్ద గవర్నమెంట్ వాళ్ళది. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారే కొన్ని దేశాలని, అలాగే గ్రీకు వాళ్ళు పరిపాలించారు కదా, అలాగే ఆ బబులోన్ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పరిపాలించారు. దాని తర్వాత వీళ్ళు రోమన్స్ పరిపాలించారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన సమయంలో రోమా అనే గవర్నమెంట్, అంటే రోమా అనే ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది, వాళ్ళని రోమా గవర్నమెంట్ అంటారు. యేసుక్రీస్తు పుట్టక ముందే వేరే పుట్టారా? యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి భూమి మీద. అదే అప్పుడు అసలు యేసుక్రీస్తు పుట్టక ముందు ఎలా ఉంటాయండి గవర్నమెంట్? అసలు ఈ ప్రపంచం, ఈ సృష్టిని ఆయన పుట్టించారని చెప్తున్నారు. ఇప్పుడు బ్రదర్ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక ఆయనకి ఆది సృష్టించింది. నేను ఆ పదాన్ని ఎలా చెప్పుంటే మీరు ఈ ప్రశ్న నన్ను అడిగేవాళ్ళు కాదంటే, క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన సమయంలో అని చెప్పుండే పని నేను. అప్పుడు మీకు క్లారిటీని మిస్ అవ్వకూడదు. మరి మీరు ఇలా అడిగేవాళ్ళు కాదు. అయితే సహజంగా ఏమంటామంటే ఆయన పుట్టినప్పుడు అనకుండా వాస్తవంగా ఏం చెప్పాలి అని అంటే, ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు అని చెప్పాలి. సో ఆ పదాన్ని నేను
నేను చెప్పిన ఆ పదాన్ని మళ్ళీ సరి చేస్తున్నాను నేను. క్రీస్తు శరీరధారిగా అంటే శరీరాన్ని ధరించి ఒక మనిషి రూపంలో భూమికి వచ్చిన సమయంలో, భూమి మీదకి వచ్చినటువంటి సమయంలో రోమా అనే గవర్నమెంట్, రోమన్స్ గవర్నమెంట్ పరిపాలన చేస్తా ఉంది ప్రపంచాన్ని. ఇప్పుడు ఇందాక మీరు మీరు అడిగిన నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు రాముడు మనిషి అని చెప్పేసి అన్నారు. అవును, రాముడికి జింక, అవును, కానీ జింకలో ఉన్న రాక్షసుడు తెలియలేదు, కానీ క్రీస్తుకు తెలుసు. ఒక్క నిమిషం, మీకు ఇక్కడ మరి మీరు మీ సృష్టిని సృష్టించిన ప్రభువు గారికి ఈ రోమాలు ఉంటారు, రాక్షసులు ఉంటారని ఎందుకు తెలియలేదు? వాళ్ళ గురించి మళ్ళీ శరీరంగా చెప్పేది ఒక అవతారం ఎత్తి రావడం ఏంటి? మీకు అసలు అంటే ఈ విషయం తేజ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సర్వమాని వాళ్ళ కోసం భూమి మీదకి వచ్చారు, రోమాల కోసం కాదు. రోమా అనేది అది ఒక ప్రభుత్వం అని చెప్తున్నా. ఇప్పుడు నా బిడ్డ లాస్ట్ ఇయర్ పుట్టాడు, నా కొడుకు. ఈ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా కొడుకు పుట్టినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అని చెప్పారు. నా కూతురు పుట్టినప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి శరీరధారిగా వచ్చిన కాలంలో రోమన్ గవర్నమెంట్ ప్రపంచాన్ని పరిపాలన చేస్తా ఉంది ఆ టైంలో. అర్థమైందా మీకు? ఇప్పుడు అలా పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా మతాన్ని చేల్చడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఒక ఎలా చూశారు అని అంటే, ఆ రోమాలు అసలు రోమా అనేది వాళ్ళు ఏ మతంలో ఉండేవారు? వాళ్ళు రోమన్స్ వాళ్ళు కూడా విగ్రహారాధన చేసేవాళ్ళే బ్రదర్. సూర్యుడిని పూజిస్తారు వాళ్ళు, ఆకాశాన్ని పూజించేవాళ్ళు, భూమిని పూజించేవాళ్ళు, నీటిని పూజించేవాళ్ళు. వాళ్ళ దేవతలన్నీ కూడా గ్రహాలు. ప్రపంచాన్ని మొత్తాన్ని పాలించారు వాళ్ళు. అవును, పరిపాలించారు, ప్రపంచాన్ని పరిపాలించారు రోమన్స్. అయితే గమనించండి, ఒక విషయం చెప్తాను నేను. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తులు సంఘ విద్రోహ శక్తులుగా ముద్ర వేసి దాదాపు ఒక 10 కోట్ల మందిని చంపారు. ఒక్కరిని కాదు, ఇద్దరిని కాదు. ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్న కాలంలో బ్రదర్, భూమి మీద జనాభా సంఖ్య మొత్తం 3 కోట్లే. ఇప్పుడు ఒక భారతదేశంలోనే 145 కోట్లు 150 కోట్లు ఉంది జనాభా. సో అజయ్ గారు, మీరు నేను అడిగిన ప్రతిదానికి చాలా డెప్త్గా ఆన్సర్ చేస్తున్నారు సార్. సో అంటే మనం ఎక్కువగా ఈ డిస్కషన్ అంతా కూడా యేసుక్రీస్తు వారి గురించి ఎక్కువగా డిస్కషన్ నడిచింది. అఫ్ కోర్స్ మిగతా సబ్జెక్టులు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అదంతా కూడా ఎట్లా క్యాచ్ చేశారనేది పక్కన పెడదాం. సో ఇప్పుడు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు తిరుపతి లడ్డూకి సంబంధించి. గతంలో ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడాడు. అతను ఏ మతం మీకు బాగా తెలుసు, దాన్ని మీరు ఏం చెప్తారు? మీరు సరైన ప్రశ్న అడిగారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక మాట మీతో చెప్పాలి. సినిమా హీరో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కంటే కూడా సామాజిక బాధ్యత నాకు ఎక్కువ ఉంది అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన చేగువేరా గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. ఎక్కడ మాట్లాడినా అందరూ బాగుండాలి అని మెడలో ఎర్రకండువ వేసుకొని తిరిగేవాడు. ఈరోజు కాషాయపు వస్త్రాలు ధరించి తిరుగుతున్నాడు అతను. మెడలో ఎర్రకండువ లేదు, డ్రెస్ మారింది అతనికి. అతను అంతకుముందు చేసిన కొన్ని వ్యాఖ్యలు మీతో చెప్తాను. మా నాన్నగారు దీపారాధన జరిగేటప్పుడు దీపారాధన దగ్గరికి వెళ్ళి, పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నేను కాదు చెప్పింది. ఓకే. దీపారాధన జరిగేటప్పుడు దీపారాధనలో వెలిగే దీపంతో సిగరెట్ కాల్చుకునేవాడు మా నాన్న, మేము అలాంటి కమ్యూనిస్టులు అన్నాడు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ఏ మతాన్ని కించపరచను అని చెప్పి సనాతన ధర్మానికి నేను రక్షకుడిగా వచ్చానని మాట్లాడాడు. సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడాలి అని అంటే ముందు అసలు సనాతన ధర్మం ఏంటో తెలియాలి కదా. సనాతన ధర్మాన్ని మనుధర్మ శాస్త్రం అంటారు బ్రదర్, మనుధర్మం అంటారు. ఆ ధర్మం ఏంటంటే, ఆ ధర్మం ప్రకారంగా మనుషుల పుట్టుక దగ్గర నుంచి, మనుషుల బ్రతికే విధానం దగ్గర నుంచి, మనుషుల మరణం తర్వాత కార్యక్రమాల వరకు ఆ ధర్మంలో రాశారు. ఆ ధర్మం ప్రకారంగా మనిషి తల్లి కడుపులో నుంచి పుట్టినవాడు కాదు భూమి మీద. బ్రహ్మ నోట్లో నుంచి కొంతమంది, బ్రహ్మ కడుపులో నుంచి కొంతమంది, బ్రహ్మ తొడల్లో నుంచి కొంతమంది, బ్రహ్మ కాళ్ళలో నుంచి కొంతమంది పుట్టారని చెప్తారు వాళ్ళు సనాతన ధర్మం. దాని ప్రకారంగా నోట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, వాక్కు కలిగిన వాళ్ళు, పూజారులు. అలాగే జబ్బల్లోంచి, చేతుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు క్షత్రియులు, వాళ్ళు యుద్ధం చేయడానికి ఉపయోగపడతారు. కడుపు నుండి బయటకు వచ్చిన వాళ్ళు, ఉదరం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వైశ్యులు, వీళ్ళు వ్యాపారం చేస్తారు పొట్టకూటికి సంబంధించి. ఇక తొడల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు శూద్రులు, అరికాళ్ళ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అతి శూద్రులు. ఇది విషయం. అంటే సనాతన ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులు దేవునికి సంబంధించిన పనులు చూడాలి, ఇంకెవరు అందులోనికి ఎంటర్ కాకూడదు.
దేవాలయం కానీ దేవుడు కానీ దేవుని విగ్రహాలు కానీ పూజలు కానీ వీళ్ళు మాత్రమే చేయాలి, ఇంకెవరు రాకూడదు. సనాతన ధర్మం ఇది. రాజరికానికి సంబంధించినంత వరకు క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి, ఇంకే కులపోడు అందులోకి ఎంటర్ కాకూడదు. రాజులు మాత్రమే పరిపాలన చేయాలి. ప్రభాస్ రాజు వాళ్ళు ఉన్నారు కదా, రాజులు మాత్రమే క్షత్రియులు పరిపాలన చేయాలి. మూడవది కాంట్రోళ్ళు మాత్రమే వ్యాపారం చేయాలి, ఇంకెవరు కూడా వ్యాపారం చేయకూడదు. మరి శూద్రులు కానీ అతి శూద్రులు కానీ అంటే ఎవరు? మనోళ్ళు చాలామంది మాలోళ్ళు మాదిగోళ్ళు అంటే అంటరానోళ్ళు అనుకుంటారు. కానీ సనాతన ధర్మం ప్రకారంగా మాలోళ్ళు అంటరానోళ్ళే, మాదిగోళ్ళు అంటరానోళ్ళే, కమ్మోళ్ళు అంటరానోళ్ళే, కాపోళ్ళు అంటరానోళ్ళే, ఎలమోళ్ళు అంటరానోళ్ళే, రెడ్డోళ్ళు అంటరానోళ్ళే, ఎస్టీలు అంటరానోళ్ళే, మొత్తం అంటరానోళ్ళే. వీళ్ళు ఏం చేయాలంటే ఈ ధర్మం ప్రకారంగా బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి లాభాపేక్ష లేకుండా పనిచేసి పెట్టాలి. ఎలాంటి లాభాపేక్ష ఆశించకూడదు వాళ్ళ దగ్గర నుంచి. ఇంకో విషయం ఏంటంటే బ్రాహ్మణుల అమ్మాయిని కానీ, క్షత్రియుల అమ్మాయిని కానీ, వైశ్యుల అమ్మాయిని కానీ ముట్టుకుంటే శూద్రులను కానీ అతి శూద్రులను కానీ నిలువునా చంపొచ్చు, ఏ తప్పు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, శూద్రులు కానీ అతి శూద్రులు కానీ వేదాలు చదవకూడదు, శూద్రులు కానీ అతి శూద్రులు కానీ విద్యను అభ్యసించకూడదు, శూద్రులు కానీ అతి శూద్రులు కానీ వ్యాపారాలు చేయకూడదు, రాజకీయం చేయకూడదు, శూద్రుల అతి శూద్రుల ఆడబిడ్డలు ఒంటి మీద బట్టలు కట్టుకొని తిరగకూడదు. శూద్రులకి అతి శూద్రులకి సంబంధించిన వివాహాలు జరిగితే వివాహం చేసుకున్నటువంటి ఆ స్త్రీ ఉంటుంది కదా, ఆడపిల్ల, పెళ్లి చేసిన పూజారితో 3 రాత్రులు గడపాలి. సనాతన ధర్మం ఇది. సనాతన ధర్మం ప్రకారంగా చిన్న బిడ్డల్ని వృద్ధులకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, బాల్య వివాహాలు అందులో నుంచే పుట్టాయి. సనాతన ధర్మం ప్రకారంగా చనిపోయినటువంటి భర్తతో భార్యను తగలబెట్టాల్సి ఉంటుంది. సతీసాగమనం పద్ధతి అందులో నుంచి వచ్చింది. సనాతన ధర్మం ప్రకారంగా జోగిని, దేవదాసి అనే వ్యవస్థలు ఉంటాయి. అంటే విగ్రహానికి ఇచ్చి పెళ్లి చేసి ఊరోళ్ళు మొత్తం అనుభవించవచ్చు, దాన్నే దేవదాసి వ్యవస్థ అంటారు. పూజారులు అనుభవించవచ్చు, ఆ గుడిలోనికి వచ్చే వాళ్ళు అనుభవించవచ్చు, జోగిని వ్యవస్థ అంటారు. అది కేవలం శూద్రులు అతి శూద్రుల్లో నుంచే రావాలి. బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ ఉండడానికి వీల్లేదు. ఈ ధర్మం ప్రకారంగా అంబేద్కర్ని బయటికి గంటారు. ఇదే ధర్మం ప్రకారంగా గుడిలోకి వస్తే మైలబడుతుంది అంటున్నారు. ఇదే ధర్మం ప్రకారంగా ఊరవతలకి వెళ్ళిపోమన్నారు. ఇదే ధర్మం ప్రకారంగా శ్రీరాముడు కూడా ఈ ధర్మాన్ని పాటించాడు. శంభూకుడు అనే వ్యక్తి తపస్సు చేస్తా ఉంటే శిరస్సును నరికాడు శ్రీరాముడు. బీసీ వ్యక్తో, అతను ఎస్టీ వ్యక్తో. తపస్సు చేస్తావారా నువ్వు, నీ కులమేందిరా, నువ్వు ఎలా తపస్సు చేస్తావురా, సనాతన ధర్మం తెలియదని తల నరికాడు. ఇంకొక వ్యక్తి వేదాలు చదువుతూ ఉంటే నాలుగు కోసారు. వేదాలు విన్నోళ్ళ చెవుల్లో శేషాలు పోసారు. మొల చుట్టూ తాటాకులు కట్టి మూతికి ముంత కట్టారు, సొల్లు పడిద్దేమో కింద అని. నీళ్లు అడిగితే గడబొంగుల్లో నుంచి పోసేవాళ్ళు, ఇంటి ముందు నడిస్తే ఓడవలసి వచ్చిందని చెప్పి చీపిరి కట్టలో ముడ్డి గట్టి తిప్పేవాళ్ళు. ఇది సనాతన ధర్మం. దీన్ని పాటించాలా? పవన్ కళ్యాణ్ దీని రక్షకుడా? అసలు సనాతన ధర్మంలో పవన్ కళ్యాణ్ శూద్రుడు. శూద్రుడు అంటే అంటరానివాడు. ఇతను క్షత్రియుల కోసం, బ్రాహ్మణుల కోసం, వైశ్యుల కోసం కుక్క కాపలా కాసినట్టు కాపలా కాయాలా, రూపాయి తీసుకోకుండా పని చేయాలి. ఇతనికి రాజకీయం చేసే హక్కు లేదు సనాతన ధర్మం ప్రకారంగా. ఇతను రాజకీయం ఎలా చేస్తాడు? ఇతను ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేస్తాడు సనాతన ధర్మాన్ని బట్టి? ఇతనికి ఏ హక్కు ఉంది సనాతన ధర్మాన్ని బట్టి డిప్యూటీ సీఎం కావడానికి? అసలు గుళ్ళోకి ఎలా వెళ్తాడు? ఇతను అర్హత లేదు ఇతనికి గుళ్ళోకి వెళ్ళడానికి. సనాతన ధర్మం ఒప్పుకోదు. మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మానమాదిగోళ్ళు అంటరానోళ్ళు, మిగిలిన వాళ్ళందరూ కూడా గొప్పోళ్లే కులాలని ఫీల్ అవుతూ ఉంటాం. మనం బీసీలు, కమ్మలు, రెడ్లు, కాపులు, వెలంలో వాస్తవంగా మాలగూడెం పెట్టినట్టు కమ్మగూడెం పెట్టాలా, రెడ్డిగూడెం పెట్టినట్టు మాదిగూడెం పెట్టాలా, వెలంగూడెం పెట్టాలా. మొత్తం ఒకటే బ్యాచ్ ఇదంతా కూడా. బ్రాహ్మణులు వాళ్ళు ఎవడైనా తప్పు చేస్తే వాడిని నిలువున నరికి చంపొచ్చు, కానీ బ్రాహ్మణుడు ఎంత తప్పు చేసినా వాడిని ముట్టుకోవడానికి వీల్లేదు. అది మహాపాపం. గోహత్య ఎంత భయంకరమైన పాపమో బ్రాహ్మణుడు చంపడం అంతకంటే భయంకరమైన పాపం. అందుకే ఏమంటారు తెలుసా? లోకం దైవాధీనం, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం అంటారు. అంటే లోకం మొత్తం దేవుడి స్వాధీనంలో ఉంటుందంట, దేవుడు మాత్రం మంత్రం స్వాధీనంలో ఉంటాడట, మంత్రం మాత్రం బ్రాహ్మణుడు స్వాధీనంలో ఉంటుందట. ఇది కథ. అందుకే కృష్ణుడి ఎదల మీద ఒక బ్రాహ్మణుడు తన్నగలిగాడు. అందుకే దేవుళ్ళను కూడా బ్రాహ్మణులు శపించారు. అందుకే దేవుళ్ళు శివుడు, ఇప్పుడు మీరు శివలింగం ఉంది కదా బ్రదర్, శివలింగం ఉంది కదా, చాలామంది దాని గురించి చాలామంది హిందూ సహోదరులకు కూడా తెలియదు. శివలింగం అంటే వేరే ఏమీ కాదు, శివుని అంగం, తెగిపడ్డ శివుని అంగమే శివలింగం. శివుడు భూమి మీద ఉన్నటువంటి పూజారులందరూ కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఒక చోట మునులంతా తపస్సు చేస్తూ ఉంటే ఆ నది పక్కన
మునీశ్వర్ల భార్యలందరూ ఉంటారు ఒక చోట ఉన్నప్పుడు శివుడు ఏం చేస్తాడంటే వాళ్ళని చూసి మోహితుడై ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి వాళ్ళ దగ్గర డాన్స్ చేస్తూ ఉంటాడు, నాట్యం చేస్తాడు కదా. చేసేటప్పుడు ఈ స్త్రీలు మునీశ్వర్ల భార్యలు శివుని అంగాన్ని చూసి, దాని పొడవును చూసి, లావును చూసి, రూపాన్ని చూసి మోహితులవుతారు. ఈ విషయం పూజారులకు తెలుస్తుంది. మునీశ్వర్లు వస్తారు, వచ్చి కట్టుకున్న భర్తలు మేము పూజలో ఉన్నప్పుడు తపస్సు చేసేటప్పుడు మా భార్యల ముందుకి ఒంటి మీద బట్టలు లేకుండా వచ్చి నీ అంగాన్ని చూపించి డాన్స్ చేస్తావా, అది తెగిపోవునుగా కానీ చెప్పిస్తారు. అలా తెగి కింద పడ్డ లింగమే శివలింగం. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత కథ ఉంటుంది ఒక్కొక్క దాని వెనక. ఇవన్నీ కూడా పురాణాలు, మేము చెప్పేవి కావివి. మీరు ఇప్పుడు చెప్పింది ఏ పురాణంలో? శివపురాణంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? శివపురాణంలోనే శివుని లింగం ఎలా దిగిందో ఉంటుంది. మీకు ఎవరైనా మీరు చదవండి. ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అయితే పూజారినైనా చెప్పమనండి. నేను ఒక విషయం చెప్తాను. మీరు చదువు నేను విన్నాను. పండితులు మాట్లాడండి, వినండి. మీరు ఒక పాస్టర్ గా ఉండి విన్నది ఎట్లా చెప్తారు? నేను ఒక విషయం చెప్తాను, మీరు చదివి చెప్తే ఓకే. బ్రదర్ ఒక విషయం వినండి. ఇప్పుడు అజయ్ బాబు చెప్పింది అవాస్తవం, శివలింగం అంటే అది కాదు అని ఎవరితో చెప్పించండి, ఆధారం చూపించమనండి. నేను ఆధారాలతో వస్తాను. దేనికైనా సిద్ధం. దేనికైనా సిద్ధం. మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధం. నేను ఇంకో విషయం కూడా చెప్తాను. బ్రహ్మకి ఎన్ని తలలు? 3 తల్ల 4 తల్ల, ఎన్ని తలలు? బ్రహ్మకి 4వ తల ఉండేది కదా. 4వ తలని నరికింది శివుడే కదా. బ్రహ్మకి ఇంకో తల ఉంటుంది. అయితే శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు కలిసి పందెం పెట్టుకుంటారు, మనలో ఎవరు గొప్పవారు అని. ఆ పందెం పెట్టుకున్నప్పుడు బ్రహ్మ అందరికంటే ముందు తిరిగి వచ్చానని చెప్పి సగం దూరం వెళ్ళి అనుకొచ్చి అబద్ధం చెప్తాడు. ఆ విషయం తెలిసిన శివుడు నువ్వు బ్రహ్మవై ఉండి అబద్ధం ఆడతావా అని చెప్పి తలను నరుకుతాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే బ్రదర్, ప్రతిదీ వాళ్ళ పురాణాల్లోనే, ప్రతిదీ వాళ్ళకి సంబంధించిన గ్రంథాల్లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ సంఖ్యలతో సహా తీసుకొని వస్తారు. రమ్మనండి ఎవరైనా, బుక్స్ తీసుకొని ఆ విషయాలు ఎక్కడ రాస్తున్నాయి, ఎవరి గ్రంథంలో రాస్తున్నాయి మొత్తం చూపెడతాం. నేను చెప్పింది ఒక్కటి అబద్ధం అని చెప్పానండి, ఒక్కటే, ఇన్ని కూడా కాదు. అజయ్ బాబు చెప్పినటువంటి కథల్లో ఒకటి అబద్ధం అని చెప్పానండి. ఏదైనా దాన్ని పాటించాలా? అవసరమేముంది? ఇప్పుడు నేను చిన్న విషయం చెప్తాను బ్రదర్. శివుడు విష్ణువు మోహిని రూపం ధరించాడన్న విషయం తెలిసి ఆ రూపాన్ని ఒకసారి నాకు చూపించమని అడిగితే విష్ణువు ఏమంటాడంటే, నువ్వు తట్టుకోలేవు శివ అని చెప్తాడు. ఏం పర్వాలేదు, నేను తట్టుకోగలను, నువ్వు ఒకసారి రూపం చూపించమంటే విష్ణువు మోహిని రూపాన్ని ధరిస్తాడు. మోహిని రూపం ఎంత బాగుంటుందంటే శివుడికి ఏం చేయాలో అర్థం కాక నువ్వు నేను శారీరకంగా కలవాల్సిందే అని చెప్పి వెంటబడతాడు. వీళ్ళిద్దరు ఏమవుతారు? శివుడును విష్ణువు ఏ వరుస వాళ్ళది? వెంటబడతాడు. ఇది తప్పు శివ అని విష్ణువు పరిగెత్తడం మొదలు పెడతాడు, శివుడు వెనకబడతాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత తట్టుకోలేక వీర్యాన్ని స్కలిస్తాడు శివుడు. అలా స్కలించినప్పుడు మోహిని మీద ఉన్నటువంటి మోహంతో స్కలించిన వీర్యం నుంచి అయ్యప్ప పుడతాడు. అతన్ని అయ్యా అని విష్ణువు అని పిలుస్తాడు, అప్ప అని శివుడు అంటాడు. అందుకే హరిహర సుతుడు అయ్యప్ప అంటారు. అయ్యప్ప తప్పు, ఇవి మేం చెప్పేవి కాదు. ఈ విషయాన్నే కొంచెం ఎటకారంగా చెప్పాడు బైర్ నరేష్. ఇదే చెప్పాడు కానీ తప్పు కొంచెం ఎటకారంగా. ఇప్పుడు మీరు అనడానికి, నువ్వు అనడానికి, నాన్న అనడానికి, ఈ అబ్బా అనడానికి తేడా లేదా? ఎటకరంగా మాట్లాడాడు. ఇలా ప్రతి ఒక్కరి కథలు చూస్తే మనకి చాలా స్పష్టంగా జుగుప్సకరంగా కనపడేవి ప్రతి చోట కనపడతాయి. సనాతన ధర్మాన్ని రక్షిస్తాను అని అంటే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మం వల్ల బడికి దూరమైన వాళ్ళు, గుడికి దూరమైన వాళ్ళు, బ్రతుకు దూరమైన వాళ్ళు, జీవితాలకు దూరమైన వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఏమంటారు? మాకు సంబంధించినంత వరకు ఇది వైరస్ లాంటిదే, దీన్ని నిర్మూలిస్తేనే తప్ప మనుషులు సమానత్వం రాదు, నేను క్షమాపణ చెప్పను అన్నాడు స్టాలిన్. తప్పే ఉంది అందులో? ఆయన ఏం తప్పు చెప్పాడు? పవన్ కళ్యాణ్ ఈ రోజు గుర్తొచ్చిందా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్కి? సనాతన ధర్మం ప్రకారంగా అసలు కట్టుకున్న వారికి విడాకులు ఇవ్వకూడదు, ఇంకో పెళ్లి చేసుకోకూడదు. సనాతన ధర్మం ప్రకారంగా 3 పెళ్లిళ్ళు ఎట్లా చేసుకుంటాడు పవన్ కళ్యాణ్? సనాతన ధర్మ రక్షకుడికి 3 పెళ్లిళ్ళ? అయితే పాస్టర్ చేసుకోవచ్చా? ఎవరు పాస్టర్ చేసుకోకూడదు, ఏకపత్ని వ్రతుడు మాత్రమే పాస్టర్. సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తి ఒక్క స్త్రీని మాత్రమే భార్యగా కలిగి ఉండాలి. 2వ స్త్రీ భార్యగా ఉంటే జనాలు ఒప్పుకోవచ్చు, ప్రపంచం అంతా ఒప్పుకోవచ్చు, బైబిల్ ఒప్పుకోదు. పాస్టర్ అతని బైబిల్ ఒప్పుకోదు, సంఘ కాపరిగా. ఓకే, అంటే కొంతమంది విడిపోయి మళ్ళీ చేసుకుంటూ ఉంటారు కదా, వ్యభిచారం చేస్తున్నట్లే అని చెప్తుంది బైబిల్. వ్యభిచార కారణాన్ని బట్టి మాత్రమే. ఇప్పుడు ఎవరైనా 2 ఉన్నారు, భార్య ఏదైనా వేరే మగాడితో పాపం చేసేటప్పుడు కళ్ళారా చూస్తేనే ఆ కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు. ఇప్పుడు భర్త చనిపోతే ఆమె ఇంకా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
భర్త చనిపోయిన స్త్రీ విధవరాలు కానీ భార్య చనిపోయిన వ్యక్తి కానీ నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు. కానీ కానీ భార్య బ్రతుకున్నప్పుడు, భర్త బ్రతుకున్నప్పుడు. ఓహో, మీరు బ్రతుకున్నప్పుడు చెప్తున్నారా? నేను చనిపోయిన తర్వాత చెప్తున్నా. చనిపోయిన అది పరిగణలోనికి రాదు. విడాకులు భర్త చనిపోయినటువంటి స్త్రీ నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు అని అపోస్తలుడైన పౌలు చెప్పారు. విధవరాళ్ళు అలాంటి కట్టుబాట్లు ఏముండవు కదా. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా కామతప్తులు ఒకటి కంటే వివాహం చేసుకోండి, అది చాలా మంచిదని చెప్తాడు పౌలు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన అసలు ఆయనకి మాట్లాడే అర్హత లేదు. ముందు ఆయనకి సనాతన ధర్మం అంటే తెలియదు. కూతురుని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కూతురులు ఇద్దరు కూడా క్రైస్తవులు కదా. డిక్లరేషన్ ఇచ్చాడు ఏమని? కూతురు ఇద్దరు క్రైస్తవులు ఎందుకు అయ్యారు? రెండో కూతురు క్రైస్తవురాలు కాదా? ఆయనే చెప్పాడు కదా. మొదటి కూతురు సంగతి నాకు తెలియదు. మీరు ఇద్దరు కూతుర్లని ఎందుకన్నారు మరి? మొదటి కూతురు మరి రేణు దేశాయ్ గారి బిడ్డ హిందువా నాకు తెలియదు. కానీ రెండో బిడ్డ మాత్రం క్రైస్తవురాలాడు. లెనేవా వారి మిస్సెస్ పేరు ఏదో ఉంటుంది, అన్నా లెజిన్ అన్న. ఆ పాప క్రిస్టియన్ పాప. మా పాప క్రిస్టియన్ అని ఆయనే చాలా సార్లు చెప్పాడు. గుడికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అలా చెప్పినప్పుడు మీరు హ్యాపీ? నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతాను బ్రదరు? ఆమె క్రైస్తవురాలు అయితే నాకు ఎవరైనా 10 లక్షలు ఇస్తాడా? ఆమె హిందువు అయితే నా దగ్గర నుంచి ఎవరైనా 10 లక్షలు తీసుకెళ్తారు. నాకేం అవసరం బ్రదరు? తీసుకెళ్ళి మైనారిటీ కూడా తెరలేదు ఆవిడ. ఏమో హిందువు, మేము ఈ వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాం అని డిక్లరేషన్ ఎట్లా ఇస్తాడు? అది మత మార్పిడి కాదా? ఒక క్రైస్తవురాలని తీసుకెళ్ళి ఎట్లా డిక్లరేషన్ ఇస్తాడు? మత మార్పిడి కాదా అది? మత మార్పిడా కాదా? ఓకే, మత మార్పిడి చేసేది పవన్ కళ్యాణ్, మాట్లాడేది పవన్ కళ్యాణ్. స్టాలిన్ గురించి మాట్లాడడానికి అసలు అర్హత లేదు పవన్ కళ్యాణ్కి. మణిపూర్ రాష్ట్రం తగలబడుతుంటే 10 కోట్లు పంపించారు వాళ్ళు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి అని. కులం జోళ్ళ మతం జోళ్ళ. ఇవాళ క్రైస్తవులకైనా ముస్లింలకైనా ఏ కష్టం వచ్చినా మాట్లాడతా అన్న మగాడు తిరుపతి లడ్డు గురించి మాట్లాడాడు తప్ప దేశంలో జరిగే దేని గురించి అయినా మాట్లాడా? ఇన్ని చర్చలు తగలబెట్టారు, ఇన్నిసార్లు బైబిల్ తగలబెట్టారు. అదే సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 సంవత్సరాల దళిత బాల చేస్తే ఇంతవరకు వెళ్ళి మాట్లాడిన మొహం లేదు పవన్ కళ్యాణ్కి. ఆయన సొంత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మళ్ళీ రేట్ చేసింది ఎవరో కాదు, టీడీపీ కౌన్సిలర్ భర్త. ఇంతవరకు కనీసం మాట్లాడిన దిక్కు లేదు పవన్ కళ్యాణ్కి. ఏం మాట్లాడుతున్నాడు దేశం గురించి, సనాతన ధర్మం గురించి? భార్యలను మార్చినంత తేలికనా, సొక్కాలను మార్చినంత తేలికనా? సనాతన ధర్మం ఈరోజు హిందుత్వం, సనాతన ధర్మం, కులం ఇవి వేరు కాదు. ఈ 3 కూడా ఒక్కటే. మనుషుల్ని సమానంగా చూడని ధర్మం ఏదైనా ఉందంటే అది సనాతన ధర్మమే. భూమి మీద దేవుడే సృష్టించాడు కదా. మాలమాదిగల గుళ్ళోకి ఎందుకు రాకూడదు చెప్పు? దేవుడే సృష్టించాడు. ఇవాళ చర్చి పాస్టర్ ఒక మాలాయన కావచ్చు, మాదిగోడు కావచ్చు, కోయ కావచ్చు, లంబడోడు కావచ్చు, రెడ్డోడు కావచ్చు, కమ్మోడు కావచ్చు, పోసలోడు కావచ్చు. కానీ ఈరోజు అందరూ వెళ్తున్నారు. ఎవరు పూజారిగా ఇవాళ ఒక గుడిలో ఒక మాదిగని పెట్టండి మీరు పూజారిగా. ఈ నిచ్చెన వ్యవస్థ ఏంటి? ఇప్పుడు నేను ఉన్నాను బ్రదర్, నేను యేసుక్రీస్తు నమ్ముకుంటే నన్ను బీసీసీ అన్నారు. నేను హిందుత్వంలోనికి వస్తాను, నాకు ఏ కులం ఇస్తారు చెప్పండి మీరు? మీ కులాల్లో నాకు ఏ కులం ఇస్తారు చెప్పండి? ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహానికి ప్రాణం పోసే బదులు మంత్రాలు చదివి మా అందరిని కూడా బ్రాహ్మణులుగా మార్చేస్తే అయిపోతుంది కదా. నీ మంత్రానికి అంత శక్తి ఉంటే మీరు కూడా ప్రేయర్ చేస్తే మార్చేస్తే అయిపోద్ది కదా. దేన్ని మేము ఎప్పుడు చెప్పలేదు అట్లా. మా దగ్గర కులం అనే వివక్ష లేదు క్రైస్తవ్యంలో. అవునా? అవును, కులం అన్న మాటే లేదు అసలు బైబిల్ గ్రంథంలో.